జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందామా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదం భగవంతుడి నుంచి మనకు అందినది. చాలా మంది చెబుతుంటారు వేదంలో లేనిది ఏదైనా కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా దయానంద వారు చెప్తూ ఉంటారు, మిగతావన్నీ కూడా మానవ కల్పితాలే, కేవలం వేదం మాత్రమే సరైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ వేదం లోపల అనేక శాఖలు ఉండేవని తెలుసుకున్నాం. ఆ శాఖలలో 1130 శాఖలు, అందులోపల మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి 7-8 శాఖలు మాత్రము మనకు అందుబాటులో ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాం. అందులో అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. భగవంతుడిని గుర్తించే జ్ఞానము, ప్రకృతి శక్తులను గుర్తించే జ్ఞానము, మన సాధనకు అనుకూలమైనటువంటి సామగ్రి, ఈ విధంగా ప్రతి విషయము కూడా మనకు వేదాలలో ఉన్నది. వేదాలలో మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయము, ఈ విషయం ఉంది, ఈ విషయం లేదు అని చెప్పకుండా ప్రతి విషయము కూడా వేదాలలో తెలుసుకోబడుతుంది, తెలుపబడుతుంది. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. గురు శిష్య పరంపర ద్వారా అవి మారుతూ 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 ఇన్ని రోజులకు వచ్చాయి. చేతులు మారుతున్నాయి. అందులోపల కొంతమంది మాత్రం జ్ఞాపకం ఉంచుకోగలిగారు, కొంతమంది ఆ విద్యను అలా పోగొట్టారు. అప్పుడు కొన్ని శాఖలు అందులోపల కోల్పోవడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి వేదము పూర్తిగా చదవడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఏదో ఒక వేదాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఋగ్వేదం అనేది ముఖ్యంగా శ్లోక రూపము, అంటే మంత్ర రూపంలో ఉంటుందని, యజుర్వేదం ఎక్కువగా గద్య రూపంలో ఉంటుందని, సామవేదము పాటల రూపంలో ఉంటుందని, అధర్వణ వేదము ఆచరింపయోగ్యంగా ఉంటుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా ఒక మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేది. మళ్ళీ వీటితో పాటు ఉపవేదాలు, మళ్ళీ వీటితో పాటు మనం ఇవన్నీ నేర్చుకోవడానికి కావలసినటువంటి వేదాంగాలు, ఈ విధంగా వేదం అనేటటువంటిది ఒక క్రమశిక్షణగా, ఒక క్రమ పద్ధతిలో మనందరికీ కూడా అందజేయబడింది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక ఈ వేదం లోపల ఈ రోజు మనము రకరకాల విషయాలను తెలుసుకుంటాము. చాలా గొప్ప విషయాలను ముఖ్యంగా తెలుసుకోబోతున్నాము. ఈరోజు అన్నిటికంటే ముందుగా మనము శ్రీరుద్రంలో ఉన్నటువంటి ఒక శాంతి మంత్రము ముందుగా ప్రారంభించుకుందాం. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ షన్నో వరుణః షన్నో భవతు వ్యామః షన్నో ఇంద్ర బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్ష బ్రహ్మాసి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే రుద్రాయ షన్నో వరుణః షన్నో భవతు వ్యామః షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఒక మహోన్నతమైనటువంటిది. ఇది చాలా మంది ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా విన్నటువంటిదే. ఇది విననటువంటిది కాదు, ఖచ్చితంగా విన్నటువంటిదే. అయితే ఇందులోపల ఏం చెప్తున్నారు? ఇంతవరకు శాంతి మంత్రాలు మనం ఒక ప్రత్యక్షమైనటువంటి దేవుడిని ఉద్దేశించి చెప్పినటువంటివి కావు. కానీ శ్రీరుద్రం లోపల ఏదైతే ఉంటుందో ఇది ఋగ్వేద అంతర్గతమైనటువంటిది శివశాంతి మంత్రం అంటారు. ఈ శివశాంతి మంత్రం ఏదైతే ఉందో ఇది కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులోపల ఇంతకుముందు మనం విన్నటువంటి కొన్ని దేవతల యొక్క ప్రస్తావన ఉంటుంది. కాకపోతే ఈ అన్నింటి రూపము, అంటే రకరకాల దేవతల యొక్క రూపము మళ్ళీ శివుడికే ఆపాదిస్తారు. శివుడు అంటే మళ్ళీ మనం అనుకుంటున్నట్టుగా ఈ మెడలో మాలలు వేసుకున్నటువంటి శివుడు, లేకపోతే మెడ లోపల పాములు వేసుకుంటున్నటువంటి శివుడు కాకుండా
శివుడు అంటే ఒక చైతన్య స్వరూపము, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడి స్వరూపంగా మనం భావించాలి. అంటే శివుడిని పరబ్రహ్మ తత్వంగా గుర్తించాలి. మనం మాట మాటకి ఒకటే గుర్తుంచుకోండి. ఏ దేవుడి గురించి వేదాలలో చెప్పినా అది పరబ్రహ్మ తత్వంగానే చెప్తారు. ఎందుకంటే పరబ్రహ్మ తత్వము కానిది ప్రపంచంలో మరేది లేదు. ప్రతిదీ పరబ్రహ్మమే. ఉన్నదంతా కూడా ఒక్క బ్రహ్మతత్వమే. కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహంతోటే అన్ని దిక్కుల నుంచి మనకు శాంతి రావాలి. అంటే ఎవరైతే పరబ్రహ్మ ఉన్నాడో ఆయన యొక్క నియంత్రణలో ఈ ప్రపంచమంతా ఉన్నది. కాబట్టి మనకు రావాల్సినటువంటి శాంతి అంతా కూడా ఆయన నుంచే రావాలి. అంటే ఏ భగవంతుడైతే ప్రకృతి శక్తులను, పంచభూతాలను, తర్వాత వాటితో ఒక రకరకాల ఇంద్రియాలను, వీటన్నింటికి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దేవుడుగా మనం ఏ విధంగానైతే గుర్తిస్తామో వాటన్నింటికి కూడా మూలమెవరు? పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ కింద ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరబ్రహ్మ తత్వమే, ఆయనలోంచి వచ్చినటువంటిదే. కాబట్టి ఒకసారి పరబ్రహ్మ వీరందరినీ యొక్క నియంత్రణని తన లోపల ఉంచుకుంటాడన్నమాట. కాబట్టి ఏంటంటే ఈయన గనక అనుగ్రహిస్తే ఈ సమస్త ప్రకృతి శక్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకు సహాయం చేస్తాయి అన్నటువంటిది. సో కాబట్టి ఇక్కడ శివుడు అంటే మనము మెడలో మాల వేసుకున్న శివుడు, మెడ లోపల పాము వేసుకున్న శివుడు అని చెప్పేసి అనుకోకుండా ఇది ఒక వేద మంత్ర రూపము, ఇది ఒక వేద శాంతి మంత్ర రూపము, శాంతిని కోరేటటువంటి మంత్రము అని చెప్పేసి గుర్తించాలి. అయితే శ్రీరుద్రం లోపల అధ్యాయం అయిపోయిన తర్వాత చెప్తారు, ఉపనిషత్తులు కొన్ని ముగింపు అయ్యేటప్పుడు చెప్తారు. చాలా శాంతియుతంగా ఉపయోగించబడుతుంది అనమాట. అంటే ఇది వేదాంత శాంతి పాఠం అవ్వచ్చు, ఉపసంహారం అంటారు కదా. ఉపసంహారం అంటే మొత్తం అంతా అయిపోయాక క్లోజింగ్ రిమార్క్స్ లాగా అనమాట. అలా కూడా ఉపయోగపడతారు. ఒకసారి పదచ్ఛేదం కనుక చూసినట్లయితే మొదటిది చాలా సింపుల్, ఓం నమో భగవతే రుద్రాయ. అంటే ఇక్కడ జస్ట్ ఓం అంటే పరబ్రహ్మ స్వరూపం, ప్రణవనాథం అన్న విషయం తెలుసు. నమో అంటే నమస్సు, నన్ను నేను అర్పించుకుంటున్నాను అన్న విషయం కూడా ఉందన్నమాట. ఆ నమస్కారం ఎందుకు చేస్తున్నాడు, ఎవరికి చేస్తున్నాడు? భగవంతుడు. భగవంతుడు అంటే ఏవైతే 6 లక్షణాలు, గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి భగవంతుడు, కీర్తి, త్యాగము, వైరాగ్యము, ఐశ్వర్యము, ఇవన్నీ రకరకాల లక్షణాలు కలిగి 6 లక్షణాలు కలిగి ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవతే రుద్రాయ. రుద్రుడు అంటే పరబ్రహ్మని ఇక్కడ మనం రుద్రుడు రూపం లోపల కొలుస్తున్నాము. ఆయన భయ నాశకమైనటువంటి రుద్రుడు, మనకు భయాన్ని పోగొట్టేటటువంటి రుద్రుడు, అంటే అభయం ఇచ్చే రుద్రుడు. ఈ ప్రపంచంలో మనకు భయం ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి ఆలోచిద్దాం. భయం ఎప్పుడు వస్తుంది? రెండవ వస్తువు ఉంది అన్నప్పుడు మనకు భయం వస్తుంది. రెండవ వస్తువు లేనప్పుడు మనకు భయం ఎందుకు వస్తుంది? ఒక్కసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఆపేయండి నన్ను, ఎందుకంటే ఇది కొద్దిగా ఇంపార్టెంట్. రెండవ వస్తువు లేనప్పుడు భయం రాదు. ప్రపంచంలో ఎన్ని వస్తువులు ఉన్నాయండి? ఒకటే పరమాత్మ స్వరూపం. కరెక్ట్. సో ఉన్నటువంటిది, ప్రపంచంలో ఉన్నటువంటిది కేవలం ఒక్క పరబ్రహ్మ స్వరూపం మాత్రమే. ఇక మరి ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే. కానీ మనం ఏమనుకుంటున్నామంటే రెండవది ఉంది అనుకుంటాం. మనకు భయం దేని వల్ల కలుగుతుంది? రెండవ దాని వల్ల కలుగుతుంది. ఇక్కడ పరబ్రహ్మ అని మనం ఎందుకు అంటున్నాము అనే విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గుర్తించాలి. పరబ్రహ్మ అని ఎందుకు అంటున్నామంటే అదొకటే సత్యం, మిగతావన్నీ కూడా అసత్యాలు. కాబట్టి ఏంటి? ఉన్నది ఒక్కటే. కాబట్టి ఇక మనకు భయం ఎందుకు? రెండవది ఉంటే భయం, గాని మనకు ఉన్నదే ఒకటైనప్పుడు ఇక భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ అన్నప్పుడు సంపూర్ణ భగవత్ స్వరూపమైనటువంటి, భగవంతుడు స్వరూపం అంటే ఈ 6 లక్షణాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు లోపల, మనం ఎన్నోసార్లు తెలుసుకున్న లక్షణాలు, ఆ 6 లక్షణాలను కలిగి ఉన్నటువంటి భగవంతుడు అంటే ఈ సృష్టి చేయడానికి కావలసినటువంటి వీర్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, కీర్తి ఉంది, ఇవన్నీ ఉన్నటువంటి ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడు ఒక్కడే. ఆయన నాకు భయాన్ని పోగొట్టేటటువంటి శివుడు. శివుడు అంటే మంగళ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. రుద్రుడు అంటే ఏంటంటే భయాన్ని రోదనను పోగొట్టేవాడు కూడా రుద్రుడు. అంటే రోదన అని కూడా మనం తెలుసుకున్నాం, ఏడుపు అని కూడా తెలుసుకున్నాం. మారుదా అని చెప్పేసి మరుతులని అక్కడ ఇంద్రుడు అంటాడు, అది మనకు తెలుసుకున్నాం కదా. అదే విధంగా ఆ రోదనాన్ని పోగొట్టేవాడు అంటే భయాన్ని పోగొట్టేవాడు. ఎందుకు భయాన్ని పోగొట్టేవాడు? ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో రెండవ పదార్థమే లేదు. మాకు షన్నః, షం అంటే శాంతి, శుభము, మంగళము, మంచి. ఎవరికి కలగాలి? నహ, మాకు. ఎవరి నుంచి కలగాలి? జలతత్వం, వరుణుడు అంటే జలతత్వం గాని రణఘోషలన్నింటినీ దూరం చేసేటటువంటి శాంతి నాయకుడు ఆయన. వరుణుడు అంటే ఎవరంటే ఈ గొడవలు, ఈ అల్ల కల్లోలాలు, వీటన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి శక్తి ఉన్నటువంటి వాడు వరుణుడు, వానదేవుడు. అటువంటి ఆయన జలతత్వాధిపతి అయినటువంటి ఆ వరుణుడు మాకు శాంతి కలగజేయగాక.
వాయు వ్యామహ. వ్యామహ అంటే భయాల నుంచి రక్షించేవాడు. అయితే ఇక్కడ వ్యామహ అంటే కూడా రుద్రుడే. ఇంకొక వ్యామహ అంటే వాయుదేవుడు కాదు, వ్యామహ అంటే రుద్రుడు. రుద్రుడు అనేటటువంటిది ఈయనకున్నటువంటి ఏకాదశ రుద్రుల పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి అన్నమాట. సో ఒక దేవతా స్వరూపం, అంటే మరో శక్తిని ఇచ్చేవాడు. అంటే మెయిన్ ఏంటంటే అభయ స్వరూపం ఇచ్చేవాడిని వ్యామహ అంటారు, భయాన్ని పోగొట్టేవాడు అని చెప్పేసి ఆయనని వ్యామహ. శం నో వరుణ శం నో భవతు వ్యామహ అంటే ఈయన ద్వారా మాకు శుభం కావాలి. వరుణుడు తర్వాత వ్యాముడు మాకు శుభములను కలగజేయాలి, అంటే భయం పోగొట్టాలి. రణఘోషలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి నుంచి, అంటే మనకు యుద్ధాలు గాని, ఆపదలు గాని, ప్రమాదాలు గాని, వీటన్నింటి నుంచి పోగొట్టేటటువంటి ఆ రుద్రుడు ఆ స్వరూపము మాకు శాంతిని కలిగించాలి. షన్నః ఇంద్రో బృహస్పతి. ఇంద్రుడు మన ఇంద్రియాలకు అధిపతి, కార్యశక్తికి ప్రతినిధి. అంటే మనం ఏ పని చేయాలన్నా ముందు ఇంద్రుడి యొక్క శక్తి కావాల్సిందే. ఇంద్రియాలకు శక్తి ఇంద్రుడు. కాబట్టి ఆ ఇంద్రియాలకు కావలసినటువంటి శక్తి ద్వారానే మనం అన్ని కార్యాలు చేస్తాం ప్రపంచంలో. కాబట్టి అటువంటి ఇంద్రుడు నాకు కార్యసిద్ధిని కలిగించుగాక. బృహస్పతి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంద్రుడు బృహస్పతి, ఒకరు శరీరానికి ఒకళ్ళు మనస్సుకి, ఒకరు శరీరానికి ఒకళ్ళు మనస్సుకి అధిపతి. సో శరీరము మనస్సు ఈ రెండింటికి కూడా, అంటే జ్ఞాపక శక్తి కావచ్చు, జ్ఞాన శక్తి కావచ్చు. అంటే ఒకళ్ళు కార్యశక్తి, మరొకళ్ళు జ్ఞానశక్తి. ఒక పని చేయడానికి కావలసిన శక్తి, ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానం. ఇప్పుడు నేను వంట చేయాలంటే నాకు శక్తి ఉంది, పోయి వంట చేయగలను, కానీ వంట చేసే జ్ఞానం లేదు. సో అటువంటి ఇద్దరి నుంచి నాకు శుభములు కలిగించుగాక. అంటే వారిద్దరూ నాకు శుభాలు కలిగించాలి. దేవేంద్రుడు బృహస్పతి నాకు కలిగించుగాక. విష్ణు ఉరుక్రమ. తర్వాత విష్ణు అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మని ఇక్కడ మనకి ఏమంటున్నారంటే రుద్రుడే అని అంటున్నారు. ఇప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది. విష్ణు అంటే విష్ణుమూర్తిగా తీసుకున్నప్పుడు ఆయన పాము మీద పడుకున్న దేవుడు కదండి. ఇక్కడ విష్ణు అంటే సర్వత్రా వ్యాపించిన వాడు అని మనం విష్ణు సహస్రనామాలలో తెలుసుకున్నాం. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడి యొక్క ఒకే స్వరూపము, ఆయన లక్షణాలని బట్టి మనం ఏంటంటే ఇవన్నీ ఒకటే అని చెప్పి గుర్తించగలుగుతాం. ఈ విష్ణు అనే పేరు మనము గణపతికి చెప్పుకున్నాము, విష్ణుమూర్తికి చెప్పుకున్నాము, శివుడికి చెప్పుకున్నాము, అందరికీ చెప్పుకుంటాం. అమ్మవారికి కూడా విష్ణు అని కూడా చెప్పుకుంటాం మనం, వైష్ణవి అనేటటువంటి శక్తి ద్వారా. సో సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఉరుక్రముడు. ఉరుక్రము అంటే గొప్పదైనటువంటి మార్గాలు కలిగి ఉన్నటువంటి వాడు, మహత్తరమైనటువంటి. ఎవరు? ఈ విష్ణుమూర్తి సర్వత్రా వ్యాపించాడు కాబట్టి ఆయన మార్గాలన్నీ కూడా గొప్పవి. సర్వవ్యాపకుడైనటువంటి విష్ణువు మా కోసం శుభాలు కలిగించాలి. గొప్ప మార్గాలను కలిగి ఉన్నటువంటి విష్ణుమూర్తి మాకు సరైనటువంటి మార్గంలో మమ్మల్ని ప్రవేశపెట్టాలి, శాంతిని, ఆనందాన్ని కలగజేయాలి. నమో బ్రహ్మనే నమస్తే వాయో. వాయుదేవుడు నాకు, వాయుదేవుడు ప్రాణరూపంగా ఉన్న శక్తి. మన శరీరంలో పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి ఆ వాయుదేవుడు నాకు శాంతిని కలగజేయగాక. అంటే ఒకే పరబ్రహ్మ కింద ఉన్నటువంటి ప్రతి శక్తిని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడేమంటాము? నమో బ్రహ్మనే అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వానికి అంటే ప్రపంచమంతా కూడా సృష్టించి, ప్రపంచమంతా కూడా మెయింటైన్ చేసి, ప్రపంచమంతా కూడా తన లోపల కలుపుకునేటటువంటి ఆ దైవ స్వరూపానికి, బ్రహ్మతత్వానికి నమస్కారము. ప్రాణశక్తి అయినటువంటి వాయుదేవుడికి నమస్కారము. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. నువ్వే ఆ పరబ్రహ్మవి, ప్రత్యక్షం బ్రహ్మవి. త్వమేవ, నువ్వే, ఇక వేరే వాళ్ళు కాదు, నువ్వే ప్రత్యక్షము, సాక్షాత్తు బ్రహ్మవి అయి ఉన్నావు. బ్రహ్మ అసి, బ్రహ్మవై ఉన్నావు. ప్రత్యక్షంగా నువ్వే బ్రహ్మవై ఉన్నావు. ఓం శాంతి శాంతి శాంతి. నా లోపల త్రివిధ తాపాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం, ఈ మూడు మనకు తగ్గాలి. ఈ తాపముల నుంచి, తాపత్రయముల నుంచి నేను విడుదల కావాలి. అంటే రుద్ర ఆరాధన ప్రారంభమై శాంతితో మనకి ఇక్కడ సమాప్తి అవుతుంది అనమాట. సకల దేవతల యొక్క శాంతిని వివిధ రూపాల లోపల చూపించారు. బ్రహ్మ రూపంగా వాయువుని చూపించారు. సర్వదేవతల యొక్క శాంతికరమైనటువంటి రూపం అంటే ఏంటి? మన లోపల, సమాజం లోపల, ప్రకృతి లోపల, ఈ కాస్మిక్ అంతరిక్షంలో ఉన్నటువంటి వాటన్నిటి లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అంటే నా శ్వాసే వాయుదేవుడు.
నా లోపల ఉన్నటువంటి అగ్ని, నాలో అంటే ప్రతి దేవుడు కూడా మన లోపల ఉన్నాడు. నాలో ఉన్న చైతన్యమే ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మ. నా లోపల ఆ రుద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ కాంతిని కలగజేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, నాకు భయం అనేటటువంటిది పోతుంది. నా చుట్టూరా కూడా శాంతి నిండి ఉంది, మరి ఏది లేదు. సో ఇదేంటంటే చాలా వండర్ఫుల్ శాంతి మంత్రము. ఇక్కడ ఏమైతుందంటే మనము రుద్ర రూపం లోపల రుద్రుని పరబ్రహ్మగా భావిస్తూ ఆయన కింద ఉన్నటువంటి ప్రతి దేవుడు, ప్రతి ప్రకృతి శక్తిని కూడా మనము శాంతి కోసమై ప్రార్థిస్తూ నమస్సులు అర్పిస్తున్నాము. అంటే మనం ఏంటంటే ప్రకృతి శక్తులకు అనుగుణంగా వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము. ప్రకృతి శక్తులకు మనం అనుగుణంగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రకృతి మనను సరైనటువంటి దారి లోపల పెడుతుంది. ప్రకృతి శక్తులన్నింటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ. కాబట్టి ప్రకృతి శక్తులకు అనుగుణంగా మనం కనుక బయలుదేరినట్టయితే, నేను చెప్పే కదా, మన గోల్స్ ని సరిగా అలైన్ చేసుకున్నట్టయితే ప్రకృతి మనను కాపాడుకుంటుంది. గివ్ ద వరల్డ్ ద బెస్ట్ యూ హ్యావ్ అండ్ ద బెస్ట్ విల్ కమ్ బ్యాక్ టు యూ అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఈ ప్రకృతి మనని గుర్తిస్తుంది. అందుకే మనకు అంటూ ఉంటారు తథాస్తు దేవతలు అంటూ ఉంటారు. ఎందుకంటే తథాస్తు దేవతలు అంటే అలా కాదు, యద్భావం తద్భవతి అంటారు. మనం సీక్రెట్ అనేటటువంటి నవల గురించి కూడా తెలుసుకున్నాం. అందులోపల కూడా మనం ఏదైతే భావిస్తామో దాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటామో ప్రకృతి శక్తులన్నీ కూడా ఏకమై మనకు ఆ శక్తి వచ్చేలాగా చేస్తాయి. మనం ఎంతసేపు వీడి చెడ్డవాడు, వాడు చెడ్డవాడు, వాడు చెడ్డవాడు, వీడి చెడ్డవాడు అంటే అందరు చెడ్డవాళ్ళే దొరుకుతారు. వీడు మంచాడు, వీడు మంచాడు, వీడు మంచాడు అని చెప్పి ప్రకాష్ రాజ్ ఆ సినిమాలో అన్నట్టుగా అనుకున్నట్టయితే అందరూ మంచి వాళ్ళే దొరుకుతారు. నా కర్మ ఇంతే కాలింది, నేను ఇంతే, నా వల్ల కాదు, నా జీవితం అంతా పోయింది అంటే జీవితం అంతా పోతుంది. ఎందుకంటే ప్రకృతి శక్తులకు ఏమర్థం అవుతుంది, వీడికి ఏడుపులు కావాలి అని చెప్పి అనుకుంటాయి, ఏడుపులు ఇస్తాయి. నాకు సంతోషం కావాలి, నేను ఆనందంగా ఉండాలి, నాకు మంచి ఇదిగా ఉండాలి, నేను ఎప్పుడూ దైవ స్వరూపంగా ఉండాలి, నేను దైవ స్వరూపాన్ని తెలుసుకోవాలి, నాలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, ఇలా అనుకుంటే ప్రకృతి శక్తులు అన్ని కూడా దాన్ని మనకు అందించడానికి మూలమైతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచన అనేటటువంటిది ఏదైతే ఉందో అది మన లోపల నింపుకోవాలి. అందుకే రకరకాల ప్రకృతి శక్తులన్నింటికీ అధిపతిగా రుద్రుడిని పెట్టి ఈ శక్తులన్నింటికీ నేను నమస్సు అర్పిస్తున్నాను. ఎందుకంటే ఆయన రుద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రత్యక్ష బ్రహ్మ. ఆ బ్రహ్మ తత్వానికి నేను నమస్సులు అర్పిస్తున్నాను అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాంతి మంత్రాన్ని తెలుసుకున్నాం. ఎవరికైనా క్విక్ ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే మనము సార్ దీంట్లో ఇంకా ఒక 2 లైన్లు ఉన్నాయి కదా సార్ ఈ శాంతి మంత్రంతో. అంటే ఇది యాక్చువల్ గా శ్రీరుద్రం అనేది చాలా పెద్దది. శ్రీరుద్రం అనేది చాలా పెద్దది. బట్ మోస్ట్లీ ఇంతవరకు మనకు శాంతి మంత్రంగా అంటే ఇదేంటంటే మనకు రుద్రం ప్రారంభంలో గానీ ఏమైనా ఉపనిషత్తులు ఎండ్ అయినప్పుడు కానీ ఇంతతో ముగిస్తారు. ఇంకా మొత్తం రుద్రం చూసుకున్నట్టయితే మీకు బోల్డ్ అన్ని మంత్రాలు ఉంటాయి కదా, అవి కాకుండా ఇదేంటంటే జస్ట్ ఒక శాంతిగా తీసుకున్నట్టయితే ఇంతే వస్తాయి. అది మనం అందులోపల తెలుసుకున్నాం. మనం అది మొదట్లో తెలుసుకున్నాం, అది మొదట్లో ఆల్రెడీ తెలుసుకున్నాం మనం. అది ఫస్ట్ 3-4 వాటిల్లోనే తెలుసుకున్నాం. అది మనం అది ఆల్రెడీ తెలుసుకున్నాం. అది ఇదేంటంటే ఓన్లీ కొంత శాంతి మనకి ఏదైతే ప్రకృతి శక్తులన్నింటినీ ఇందులోపల కలుపుకొని రుద్రుడిని మనం ప్రార్థించేటప్పుడు వచ్చినటువంటి శాంతి కలపచ్చు, తప్పేం లేదు. ఏ రూపమైనా ఎంతమంది దేవుళ్ళని కలిపినా మళ్ళీ ప్రకృతి శక్తి ఒకటే కదా. ఇంకేం ప్రశ్న లేకపోతే సార్ ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద నాకు ఒక థాట్ వచ్చింది. పొద్దున్న ఏదో అంటే ఏమైందంటే కొంచెం అంటే అంటారు కదా, ఎట్లా చెప్పాలి, అది మైండ్ని మంచి పాజిటివ్గా పెట్టుకోవాలి అనే విషయం మీద. అంటే మీరు చెప్పారు కదా ఒకసారి, ఎవరైనా మనకి నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అని. సింపుల్ గా ఎక్కువ గొడవ పడకూడదు, మనసుకు ఎక్కువ ఘర్షణ ఇవ్వకూడదు. అదే సార్, అది నచ్చని తనం ఏమైందంటే పక్కకి వెళ్ళిపోవడం వరకు అలవాటైంది, కానీ లోపల ఉండిపోతుంది. అది రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించి ఇవాళ అది కంట్రోల్ అవ్వట్లా నాకు. సరే అని చెప్పి అప్పుడు మీరు చెప్పిన పాయింట్ గుర్తుకొచ్చింది. ఆ ప్లేస్లో ఏం చేశానంటే ఇంకా ఏదన్నా నామస్మరణము అట్లా దాన్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చేసాను లోపలికి. ఆ తర్వాత మళ్ళీ నేనే ఎందుకు ఇంత నెగిటివ్గా ఉంటుంది నా మైండ్, ఇది చాలా తప్పు, అందరూ దైవ స్వరూపం అని మనం ఇన్నిసార్లు విన్నాము, అట్లా ఒక రియలైజేషన్ మళ్ళీ అట్లా ఒక క్వశ్చన్ వస్తుంది మైండ్లో.
యాక్చువల్గా నచ్చకపోతే మైండ్లో ఇబ్బంది పడుతుంటే మనం ఏం చెయ్యాలి అంటే నేను చేసేది కరెక్టేనా? తప్పకుండా కరెక్టే. మన మనసు లోపల ఎప్పుడు కూడా పాజిటివ్ భావాలు పెంచుకోవాలంటే ఏంటి? మనం ఒకళ్ళతోని వెళ్ళిపోతున్నాం పక్కకి అంటే వాళ్ళు మనకు శత్రువులై కాదు. పూర్వజన్మ రుణం అవ్వచ్చు. పూర్వజన్మలో మనం వాళ్ళని తిట్టుండవచ్చు. ఎందుకంటే చైతన్యం అందరి లోపల ఒకటే. ఇంకొకటి ఏంటి? కొంతమంది ఈ అసూయ, ద్వేషము వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉంటే మనం వాళ్ళని మళ్ళీ వాళ్ళ గురించి ఇంకా ఆలోచించకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరి గురించి చెడు ఆలోచించకుండా ఉండాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మన ఆలోచన నియంత్రణ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు చేసింది అంటే మా మీకు సార్ వర్కౌట్ అంటే అయింది బాగుంది. మీరు చేసినది మీకు వర్కౌట్ అయింది బాగుంది. కానీ నేనేమంటానంటే అసలు ఎంత ద్రోహం చేసిన వారినైనా పోన్లే ఎవరి పాపం వాళ్ళదే అనుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ద్రోహం అంటే మనకు ఏం మన లేదు ఇంట్లో సార్. వాళ్ళతో మంచిగా గొడవ అవుతుంది. అందరికంటే మంచిగా శత్రువులు ఉన్నా మనకి కూడా ఎవరి ఇంట్లో వాళ్ళే కదా. మనకు వాళ్ళు ఇంట్లో ఏదైనా కొంచెం డామినేట్ చేసిన అహంకారం చూపించిన ఇప్పుడు అందరి దగ్గర ఉంటుంది అది. కానీ మనకి ఇంకోళ్ళ తప్పు కనిపిస్తుంది, మనము ఇంకోళ్ళ ఎందుకు చేసే ఉంటామేమో. అటువంటప్పుడు వచ్చే కోపము, వాళ్ళ మీద ఉండే ద్వేషము, అట్లాంటి ఆలోచనలు అది కరెక్ట్ కాదు. మనము మనుషులమే కదా, వాళ్ళు అంతే కదా అని మళ్ళీ సర్దుకున్నా కూడా అది రాకుండా ఉండేందుకు అంటే ఏమీ ఇప్పుడు లేదు. ఆలోచననే నియంత్రణ. అంటే వీళ్ళందరూ మనకు వైరాగ్య భావన ఎందుకు రావాలి అంటే వీళ్ళెవ్వరూ నాకేమీ కారు అని చెప్పేసి అనుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే మన గురించి ఎవరన్నా చెడు మాట్లాడినా ఏమన్నా అయినా కూడా సంతోషపడాలి అని చెప్పేసి నేను చెప్పాను ఎన్నోసార్లు. మన గురించి ఎవరైనా చెడు మాట్లాడుకుంటున్నారంటే మనం కష్టపడి అనుభవించాల్సినటువంటి పాపాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏమవుతుందంటే మనం కష్టపడి అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అమ్మయ్య అని చెప్పి అనుకోవాలి. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే సంతోషపడాలి. అమ్మయ్య పోన్లే మంచిగా అయిందని చెప్పేసి అనుకోవాలి. నేను ఇంతకు ముందు మీకు ఒక జోక్ గా కూడా చెప్పాను. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మరీ తిట్టించుకోండి అని చెప్పేసి అంటూ ఉండేవాడిని. కాబట్టి ఏంటంటే అది అలా పాజిటివ్ గా తీసుకోవాలి. మనం ఎవరన్నా మన గురించి చెడుగా అనుకుంటున్నారంటే అమ్మయ్య నా పాపాలన్నీ కరిగిపోతున్నాయి. మనకి ఏమైనా కష్టాలు ఉంటారు సార్. వచ్చాయనుకోండి ఏదో ఒక అమ్మయ్య వీక్ పాయింట్ పాపాలన్నీ లో కరిగిపోతుంటాయి. అవును అది సార్, అది అసలు కంట్రోల్ మంచిగానే చేసుకోవడం ఉంటారు కోసమే అందరూ. కదా. అంటే నేనేమంటానంటే ఆ అసలు అందరితో ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? వారం మొత్తంలో ఉమ్. ఒక్కరితో మాట్లాడండి. ఎవరితో పెట్టింది 2 సార్, ఎవరు వారాలు ఇక్కడ ఉండను కూడా ఉండరు. ఓన్లీ ఇదేంటంటే అందరూ మంచిగానే ఉంటారు, కానీ ఏదో ఒక వీక్ పాయింట్ లో ఏదో కోపం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత నుంచి అది అసలు ఆలోచన మీరు విధానం మనుషులతో ఉంటుంది. మాట్లాడకపోతే మనకు ప్రాబ్లమే ఉండదు కదా. అది నేనేమంటున్నానంటే తగ్గించేసుకున్నాం సార్, అది వాళ్ళ ఫోన్లు పరివ్రాజక తగ్గించేసాము. ఉపనిషత్తులో తెలుసుకుంటాం. పరివ్రాజక మరి ఉపనిషత్తు వల్ల అందులోపల ఆ, తెలుసుకుంటాం ఏంటంటే మనం ఎంత తక్కువగా మనము జనాలతో ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఇంటరాక్ట్ అయితే కేవలము సత్ సంగత్వమే కావాలి. మంచి సాంగత్యం ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే కలవాలి. మిగతా వాళ్ళందరికీ ఆ. ఖచ్చితంగా దూరం వెళ్ళి తీరవలసిందే. There is no other option. సొంత అంటే వాళ్ళు చాలా ఉంటారు కదండి. సొంత వాళ్ళు అయితే ఉంటారు కదా, అత్త మామలని ఆడపడుచులని, వాళ్ళతో ఉంటాయి కదా సార్. అందరినీ దూరం అబ్బో మీరు పెట్టి ఆడబడుచు అంటే చాలా దూరం వెళ్ళిపోయారు. నేను సొంత అన్నదమ్ములని పిల్లల్ని వదిలేయమంటే మీరు ఆడబడుచుల కూతుళ్ళు, ఆడబడుచుల మొగుళ్ళు, ఆడబడుచుల మేనకోడళ్ళు అంత దూరం వెళ్ళిపోతే ఎట్లాగండి? కాదు చాలా సార్, దూరం వెళ్ళిపోయారు మీరు. యాక్చువల్ గా అంత తప్పు ఏదీ లేదు సార్. నిజంగా సార్, అందరూ మంచి అత్త వాళ్ళే మామ సార్. దూరం మనకు ఎలా అవుతారు సార్? అత్తగారు మామగారు దూరం ఎలా అవుతారు? అత్తగారు ఆ? మామగారు అంటే అత్తగారు మామగారు దూరం ఎలా అవుతారు సార్ వాళ్ళు? కాబట్టి వాళ్ళతో కొట్లాడుతూ ఉండాలంటారా మీరు? లేదు లేదు, సైలెంట్ గా ఉండడమే, ఏదన్నా విని ఊరుకోవడమే. ఏదైనా సైలెంట్ గా సంతోషపడాలని ఉంటాము. చెప్పే కదా. అవునండి. నేనేమంటున్నానంటే మీ బాధ్యత ఏమవుతుందంటే ప్రాబ్లం ఏంటంటే ఎవరిది వాళ్ళు కరెక్ట్ అనుకోవడం సహజం ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ మన గ్రూప్ లోపల ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఒక్కళ్ళైనా మేము పూర్తి స్థాయి చెడ్డ వాళ్ళమని ఎవరన్నా చెప్పుకుంటారా? ఎవ్వరు చెప్పుకోరు. మేము తప్పు చేస్తుండొచ్చులేండి, మేమేం మంచి వాళ్ళం కాదు అని అలా అంటారు. కానీ ఎవరు కూడా నేను ఖచ్చితంగా చెడ్డవాళ్ళని ఎవరు అనరు. పెద్దవాళ్ళు దానికి కాదు కారణం కదా ఏంటంటే సార్. చెడ్డవాళ్ళు కాదని ఎలా చెప్తారు? చెడు ప్రతి ఒక్కడు చెడ్డవాడే, అసూయపడే ప్రతి ఒక్కడు చెడ్డవాడే, అంటే మిక్స్ ద్వేషించుకునే ఉంటుంది కదా, మొత్తం చెడ్డ ఉండదు కదా, మిక్స్ ఉంటుంది. అలా ఉంటుంది. చెడ్డ నేను చెప్తాను. చెడు అంటే ఏంటో నేను చెప్తాను. ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టుకోండి. డిస్టర్బెన్స్ వస్తుంది. అమ్మయ్య చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో చెడు అంటే ఏంటి? చెడు అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను, దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి అవతల వాళ్ళని ఆపేమనుకోండి, అది చెడు కాదంటారా? నెంబర్ 1. నెంబర్ 2, మనము అనవసరమైనటువంటి పారాయణాలు అవి ఇవి చేస్తూ వీళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తుంటాం. అది తప్పు కదా. వీళ్ళలో ఏం జరుగుతున్నాయి, వాళ్ళలో ఏం జరుగుతుంది, వీడి కూతురు ఎవరితో వెళ్ళిపోయింది, వాడు కొడుకు ఉద్యోగం లేకుండా రోడ్డు మీద అలా పడ్డాడు, ఇలాంటి మాటలు మనం అంటున్నామా లేదా? వేరే వాళ్ళు అంటుంటే వింటున్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఎవరికి వారే ఆలోచించండి. సార్ నేను అన్నిటికీ దూరంగా ఉన్నా ఓకే మంచిది. అలా ఉండని వాళ్ళే ఎక్కువ ఉంటారు, నన్ను నమ్మండి. ఇంట్లోపల ఉన్న వాళ్ళలో ఎవ్వరూ
మా తెలంగాణ లాంగ్వేజ్ లో శుద్ధ పూసలు అంటే ఎవ్వరు లేరు, ఎవ్వరు ఉండరు, అది అబద్ధం. ఎందుకంటే చాడీలు అనేటటువంటివి ఎట్లా ఉంటాయంటే చేగోడిల్లాగా ఉంటాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాడినే కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనము మానసికంగా అందరికీ దూరం అవడము మాత్రమే దీంట్లో ఉన్నటువంటి సొల్యూషన్. మానసికంగా ఎలా దూరం అవ్వగలం? సొంత పిల్లలతోని, భర్తతోటి, వాళ్ళతోటే వీళ్ళతోటే దూరంగా ఉండాలి మానసికంగా అని చెప్తున్నప్పుడు ఎవరో దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడదు. అది కూడా నేను ఏమంటున్నాను, 20-30 ఏళ్లకు కాదు నేను అంటున్నది, కనీసం 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మారకపోతే అది మన తప్పే. మొదటి లోపల సరే ఓకే, మొదటి లోపల తప్పదు, కొన్ని పోరాటాలు చేస్తాము, కొన్ని యుద్ధాలు చేస్తాము, తప్పదు, అది గృహస్థాశ్రమంలో ఒక భాగంగా తీసుకుంటాం. కానీ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం వేరే వాళ్ళ గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాము అంటే అది మనదే తప్పు. 40 ఏళ్ళు దాటింది అంటే పరిణతి రావాలి. పరివ్రాజోపనిషత్తు ఇవాళ మనం తెలుసుకోబోయే దాంట్లో 12 ఏళ్ళు మాత్రమే నేర్చుకోవడానికి, 25 ఏళ్ళు గృహస్థాశ్రమానికి. నేను ఇంకా మీ అందరికీ గ్రేస్ మార్క్స్ ఇస్తూ ఉంటాను. 25 ఇయర్స్ ధర్మము, 25 ఇయర్స్ అర్ధకామాలు అంటే 50 ఏళ్ళు టైం ఇచ్చా. కానీ యాక్చువల్ గా పరివ్రాజక ఉపనిషత్తులో కావాలనే అది వాళ్ళు చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అందులో ఏమంటాడు, 12 ఏళ్ళే ధర్మం నేర్చుకోవడానికి, తర్వాత 25 ఏళ్ళు గృహస్థాశ్రమం అంటాడు. 37 కల్లా వానప్రస్థంలోకి వెళ్ళిపోవాలి. 37 నుంచి 25 ఇయర్స్ చేసిన తర్వాత అప్పుడు సన్యాసం తీసుకుని తీరాలి. అదే పరివ్రాజక లక్షణము అని చెప్పి చెప్తారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే అది మన జీవితంలో మనం అలా చేయగలుగుతున్నామా అని చెప్పి చూసుకోవాలి ఎవరికి వారే. ఎంతసేపు కూడా ఇంకా వీళ్ళ గురించి ఆలోచించి, ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి వదిలేసేయడమే, అంతే సింపుల్ గా వదిలేయడం. సర్వం కృష్ణ అర్పణ. ఎవరైనా తిట్టాడంటే మంచిగా నవ్వుకుంటూ ఉంటే సరిపోతుంది. శ్రీకృష్ణ తులావారం సినిమా లోపల ఎన్టీ రామారావు కనుక నవ్వుతూ కూర్చున్నట్టు, వాళ్ళ ఆయన పద్మనాభం ఏదో చెప్పకపోతే మీరు ఎందుకు మాట్లాడతారు, చూస్తూ ఉండండి మెల్లగా అంటాడు రామారావు. ఎందుకు మాట్లాడటము, ఏమి జరుగుతుందో చూస్తూ ఉండండి సరిపోతుంది అంటాడు. అలాగే అంటాడు. అలాగే ఏం చేస్తుంది, లోపలైతే సత్యభామ తీసుకొచ్చేసి అల్లి బంగారం వేస్తుంది, 1 వారం నగలు తీసుకురా అని. తర్వాత 7 వారాల నగలు పెడుతుంది. తర్వాత శవంతక మణి నుంచి వచ్చినటువంటి డబ్బంతా పెడుతుంది. ఎలా అయినా సరే మళ్ళీ కొనుక్కోగలను అని చెప్పేసి ఆఖరికి దేవుడిని ఆక్షన్ కూడా వేస్తారు. అది జోక్ అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆలోచించండి, ఆక్షన్ ఇస్తారు దేవుణ్ణి. భలే మంచి చౌక బేరవు అని చెప్పేసి నారదుడు అమ్ముతూ ఉంటాడు శ్రీకృష్ణుడిని. చివరికి ఏమవుతుంది, ఒక చిన్న భక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో అది గెలిపించేసింది. తులసితోటి ఒక చిన్న తులసి అయ్యగానే శ్రీకృష్ణుడు అయ్యే వెళ్ళిపోతాడు పైకి. సో కాబట్టి ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం చేస్తున్నటువంటి అనవసరమైనటువంటివి ఈ భావన లేనటువంటి పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, నోవులు ఎన్ని చేసినా వృధా అన్న విషయం అక్కడ గుర్తించడానికి ఆ కథ ఎందుకు చెప్పారు, డాంబికం పనికిరాదు అని చెప్పి చెప్పడానికి, ఇంత డాంబికం ఉండకూడదు అని చెప్పి చెప్పడానికి. కాబట్టి ఏంటంటే మనని మనమే పరిష్కరించుకోవాలి. ఎవరు ఏం చెప్పినా కూడా పర్వాలేదని చెప్పేసి వెళ్ళాలి. అది కాక ఇక జనాలతో కలవద్దు. వాడు ఆ సినిమా లోపల వాడు ఏమంటాడు, బ్రహ్మానందాన్ని వాడు పిఎల్ నారాయణ కాక ఆయన అంటాడు కదా, నువ్వేమిటా నీకు మనుషులతో పని ఏమిటి అంటాడు. అంటే నేను మనిషిని కాదా అని చెప్పేసి బ్రహ్మానందం అంటాడు అదుర్సు సినిమాలో. అట్లాగా మనుషులతో పని ఏంటి మనకు? సత్సంగం అయితే మాట్లాడాలి, వేరే వాళ్ళైతే పక్కకు తప్పుకోవాలి. అంటే మన దగ్గర శక్తి లేదు కాబట్టి. యాక్చువల్ గా అయితే అందరితోటి మనం ఒక రకంగా ఉండాలి. సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో. మానము అపమానము, అపమానం అంటే అవమానం, మానము అవమానము రెండింటిలో సమానంగా ఉండాలి అని చెప్పారు. మరి మనం ఇంత చదువుతున్నాం, ఆచరించినప్పుడు లాభం ఏంటి? ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు? సమశత్రౌచ మిత్రేచ తథా మానాపమానయో అనుకుంటే సరిపోతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు కూడా వినమా మనము అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. ఎనీవే, పరివ్రాజక ఉపనిషత్తులోకి వెళ్దామా? ఉపనిషత్ కథ తెలుసుకుందామా, లేకపోతే వేదాంతి ముందు సడన్ గా గుర్తురావు సార్. సరే, ఇవాళ నుంచి గుర్తు తెచ్చుకోండి. పోనీ అయిపోయింది కదా, ఇవాళ నుంచి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ నుంచి ఏ కష్టం వచ్చినా కూడా ఏం చేస్తారంటే, చెయ్యి ఉంటుంది కదా, ఈ చెయ్యి మీద చిన్న బొట్టు పెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా దాన్ని చూసుకున్నప్పుడు ఏంది, ఓకే నేను బాధపడకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఇది నేను కాదు, ఈ శరీరం నాది కాదు అని గుర్తొచ్చాను. అంతే. అవన్నీ కూడా వదిలేయండి, జస్ట్ ఇక్కడ ఒక బొట్టు పెట్టుకోండి. ఆ బొట్టు మీనింగ్ ఏంటంటే, నువ్వు బాధపడ్డావంటే దేవుడికి దూరం అవుతావు. సింపుల్. నేను ఎన్నోసార్లు చెప్పాను, బాధపడే ప్రతి ఒక్కడు కూడా దేవుడికి దూరం అవుతాడు, ప్రకృతి శక్తులకు దూరం అవుతాడు. నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పా. ఏడ్చే ప్రతి ఒక్కడు దేవుడికి దూరం అవుతాడు. నేను ఈ మాట ఎన్నిసార్లు చెప్పాను? ఇంతకుముందు చెప్పానా లేదా చెప్పండి.
ఏడ్చే ప్రతి ఒక్కడు, బాధపడే ప్రతి ఒక్కడు దేవుడికి దూరమైనట్టే లెక్క. ఆనందంగా ఉన్నవాడు మాత్రమే దేవుడికి దగ్గరైతాడు. ఎందుకంటే భగవంతుడు ఆనంద స్వరూపము. ఆనందాన్నే కావాలనుకుంటుంది. కాబట్టి ఏడుస్తూ ఉన్నవాడు, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడును అంటాడు కదా. కాబట్టి అలా ఈసురోం అంటూ వీడు ఇలా అన్నాడు, నన్ను వాడు అలా అన్నాడు, కుళ్ళిపోతూ కుమిలిపోతూ వద్దు. శత్రువులని మిత్రులని సమానంగా చూడగలిగేది మంచిదే, కానీ ఆ స్థాయికి మనం వచ్చామా అని ఆలోచించుకుని బెటర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే, బహుశా నేను ఆ స్థాయికి రాలేదు అనుకుని నేనేం చేస్తాను, వీలైనంత వరకు మెల్లగా దూరం. నిన్న చెప్పే కదా, నిన్న కొన్ని గ్రూపుల నుంచి కూడా బయటకు వచ్చేసా. లాస్ట్ గ్రూప్స్ ఏవైతే 3-4 ఉన్నాయో వాటి నుంచి కూడా బయటకు వచ్చేసా. సో ఈ విధంగా నా మొత్తం ఇప్పుడు నేను ఇక మనుషులతో మాట్లాడడం మానేశాను, కేవలం ఆత్మలతోటే మాట్లాడుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఆత్మస్వరూపులు అంటున్నాను కదా. సో ఇక కేవలం ఆత్మలతోటే మాట్లాడుతున్నారు, లేదా రాత్రి పడుకున్నప్పుడు దెయ్యాలు వస్తున్నాయి, ఇలా మీదికి వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి అనమాట, వాటితో మాట్లాడుతున్నారు అంతే. ఎవరితోటి మాట్లాడడం మానేసాను పూర్తిగా. అది దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు ప్రాక్టీస్. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మీరు దెయ్యాలంటే అవి రెండున్నట్టు అవుతాయి కదా. ఇద్దరు మాట్లాడుతున్నారు వినిపించట్లేదు. ఒకరి తర్వాత ఒకరు, సౌజన్య గారు తర్వాత సునీత గారు. ఇప్పుడు మళ్ళీ మీరు నైట్ దెయ్యాలతో మాట్లాడుతున్నంటే అప్పుడు మళ్ళీ ద్వంద్వాలు వస్తాయి కదా సార్, రెండున్నట్టు. ఓకే, సునీత గారు. సార్, అలాగా ఎవరితో కూడా మాట్లాడడం మానేసిన వాళ్ళు ఏంటనుకుంటున్నారంటే, ఏమన్నా అనుకోనియండి, ఎవరి అభిప్రాయాలు. నేనేమంటున్నానంటే, బయట వాళ్ళ అభిప్రాయం మనని చేంజ్ చేయకూడదు. బయట వాళ్ళు ఏం చేస్తారు, మనము కింద పడిపోయేదాకా ప్రయత్నం చేస్తారు. ఒక కాకి తన చేతి లోపల ఒక మాంసం ముక్క పట్టుకొని వెళ్తుంది, పరిగెడుతుంది. మిగతా కాకులన్నీ దాని వెనకాల వచ్చాయి. కొన్ని పొడుస్తున్నాయి, కొన్ని వెనక నుంచి పొడుస్తున్నాయి, కొన్ని పొడుస్తున్నాయి, కొన్ని పైనుంచి పొడుస్తున్నాయి, కొన్ని పక్కల నుంచి పొడుస్తున్నాయి. ఎందుకంటే వాడు అన్నిటికీ కూడా మాంసం ముక్క కొట్టేయాలని పరిగెడుతోంది. ఎంతసేపు ఇంకా పోరాటం చేస్తుంది. చివరికి ఏం చేసింది, ఆ మాంసం ముక్కను వదిలేయగానే వేరే కాకి పట్టుకోగానే ఏమైంది, ఈ మిగతా కాకిలన్నీ దాని వెనకాల పడ్డాయి. సో శరీరాన్ని అంత కుళ్ళ పొడిపించుకునేదాకా మీరు బంధాలను పట్టుకున్నారు. బంధం అనేది అక్కడ మాంసం ముక్క. బంధాలను పట్టుకున్న ప్రతి ఒక్కడు కుళ్ళిపోవలసిందే. నమ్మినా నమ్మకపోయినా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం ఉండకపోయినా, మీరందరూ ఏమనుకుంటున్నారో నేను చెప్తా చూడండి. ఏదో ఇలా బాగుంది, ఫ్రెండ్స్ ఇల్లు సరదాగా కంచాలు పెట్టుకుందాము, అన్నాలు తిందాము, మనవలతోటి మనవరాలతోటి మాట్లాడదాము, సరదాగా కబుర్లు, వీడింటికి వెళ్దాం వాడింటికి వెళ్దాం, బోర్ కొడితే మధ్యాహ్నం పూట. శ్రీనివాస్ గారు 3 సార్లు ఏమన్నారు కదా, వాడేవాడు చెప్పడానికి, వాడేవాడు నేను కాల్ చేస్తారు. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, కాంటాక్ట్లు నింపేసుకుంటున్నారు, సెల్ ఫోన్లు నింపేసుకుంటున్నారు, ఉప్మాలు తినేస్తున్నారు ఫ్యామిలీ అంతా. సార్, దీనికంటే ఫ్యూచర్ లో ఏమైనా డిపెండెన్సీ వస్తుందేమో, ఎవరితో ఎలా ఏ టైంలో రాదు. అది శ్రీకృష్ణుడు ఏమన్నా వాళ్ళ ఫ్యూచర్ లో డిపెండ్ అవుతుందేమో. అలాంటి వాళ్ళు అసలు మీకు సహాయం చేయరు. సహాయం చేయరు, గుర్తుంచుకోండి. ఎవరైతే మీకు దీని అంటే ఈ రేపొద్దున్న ఏ హెల్ప్ కావాలన్నా వీళ్ళు ఆ రోజు ఇలాగ ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో కూడా అన్నిటికీ భగవంతుడి మీద భారం వేసి ఆయనే చూసుకుంటాడు అని. అంటే ఇక్కడ 2 విషయాలు గుర్తించాలి. ఒకటి, శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, ఎవరైతే నన్ను నమ్ముతారో మిమ్మల్ని జరా తర్వాత వ్యాధుల నుంచి, ఒక్క నిమిషం ప్లీజ్, జరా వ్యాధుల నుంచి నేను కాపాడుతానని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నంబర్ 1. నంబర్ 2, మనం ఏం ఆలోచించాలంటే, ఓకే సరే మీరు వీళ్ళతో బాగున్నారు, సరే రేపు వీడు మీకు మంచి చేస్తాడని గ్యారంటీ ఉందా? నేను ఎప్పటికీ చెప్తున్నది ఏంటంటే, మీకు చాలా ఆత్మీయులు ఎవరైతే ఉంటారో, ప్రాణానికి ప్రాణంగా అంటే ఏంటి తెలుసా, మీకు ఇలా గీరుకుపోయిందంటే అని వచ్చేయాలి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ. అది కూడా గట్టిగా కాదు, ఇలా చిన్నగా ఇలా గీరుకోగానే వాళ్ళు గిలగిల్లాడిపోవాలి. మీకు సంతోషం వేసిందంటే, మీ పిల్లాడికి ఏదో అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆనందంతో పొంగిపోయి డాన్స్ చేయడం మొదలెట్టాలి. అలాంటి వాళ్ళు ఉంటే వదలకండి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ సార్. తక్కువ ఉంటే చాలా గ్రేట్. హైమమూర్తి గారు, ఒక్క నిమిషం, మీరు హైమమూర్తి గారు, మీకు ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అంటున్నారు కదండి, ఎంతమంది ఉన్నారంటారు మీకు? ఇలా ఆత్మీయులుగా ఉండే ఉంటారు సార్. అలాగా ఫ్యామిలీ మెంబర్స్ లోనే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు ఉండరు సార్. ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఉండరు. ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి ప్లీజ్. హైమామూర్తి గారు మాట్లాడండి అమ్మా. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అండి.
తక్కువ ఎందుకంటే అంటే ఒక ఉన్నట్టు కదా. అమ్మా ఒక అమ్మ స్టేజ్ ఒక్క నిమిషం, అలా నా కాదు మాట సార్, మీకు అర్థం అలా కావడం లేదు. అంటే నా అలా పాయింట్ కాదు మీకు సార్. అర్థం కావడం లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మై పాయింట్. అర్థమైంది సార్. ఒక స్టేజ్ వరకు బానే ఉన్నట్టుగా నటిస్తారు, తర్వాత వాళ్ళలో కూడా ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. ఈ ఆత్మీయులు అనేవాళ్ళు అసలు ఎవరు లేరు సార్. అది మరి ఆ పాయింటే కదా నేను ఇందాక అన్నది. మరి మీరు కొద్ది మంది ఉన్నారు అన్నారు మీరు. నేను అలా అది అంటే కొద్ది మంది ఉన్నారు అంటే నేను యాక్సెప్ట్ చేయను. అంటే సొంత మనకు శంకరాచార్య ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు అని అంటున్నాను సార్. అది మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. ఇప్పుడు మన గ్రూప్ లోపల సుమారు 71 మంది జాయిన్ అయ్యారు. ఎవరైనా చెప్పగలరా నాకు అలాంటి ఆత్మీయులు చాలా మంది ఉన్నారు, కుప్పలు తెప్పలుగా ఉన్నారని ఎంతమంది చెప్పగలుగుతారు? మీరు చెప్పిన లాంటి ఆత్మీయులు అంటే కన్న తల్లి తప్ప ఉండదు సార్. కన్న తల్లి కూడా ఒక స్థాయి తర్వాత స్వార్థం ఉండదు అంటారా? అవునవును, అవును, కరెక్టే సార్. అది ఎవ్వరూ ఉండదు సార్. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారికి నేను 9 o'clock తర్వాత కాల్ చేయొద్దని చెప్తారు. ఓకే, మా అమ్మగారు నోట్ చేసుకుని మరి 9 o'clock కాల్ చేస్తారు. ఉండాలి అంటే మాత్రం ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి మీరు చెప్పినట్టు యాజ్ డీజ్ గా అంటే ఒక్కళ్ళు కూడా ఉండరు సార్. ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు. భగవంతుడా, భగవంతుడు ఆ కృష్ణ పరమాత్ముడు. అంతే అంతే. నమ్మని ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుంది అంటే, నేను ఏమనుకోకండి ఇలా అంటున్నందుకు మీరందరికీ నేను అంటే పాదాభివందనం చేసి మరి చెప్తున్నాను. నాకు ఎవ్వరన్నా ఇది లేదు, కానీ మీ అందరికి దేవుడు అంటే నమ్మకం లేదని అంటారు. ఏమనుకోవద్దు నేను ఈ మాట అంటున్నందుకు. మీరేమంటారంటే దేవుడు నమ్మకం అంటే సార్ నమ్మకం ఉంది కానీ భక్తిలో మాత్రం ఇంకా జీరోలోనే ఉన్నాం అనిపిస్తుంది. భక్తి లేదు, కరెక్ట్, అదే కదా నేను అనేది. ఇప్పుడు నమ్మకం ఉంటే ఇప్పుడు నాకు చాలా రోజుల కింద నిర్వాణ దశకం చదువుతుంటే ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆగకుండా ఏడ్చేశాను నేను అసలు. అంటే తట్టుకోలేకపోయాను. అంటే ఎందుకని అంటే అది ఫీల్ అయితే తప్ప అది వస్తుందా ఏడుపు? అక్కడ ఎదురుగా శంభాజీని కొడుతుంటే ఔరంగజేబు కళ్ళు పీకేస్తున్నాడు, శరీరం అంతా రక్తపాతం చేస్తున్నాడు. కూర్చొని పాప్కారం తింటున్న జనాలకి మనకు ఏం తేడా ఉందో ఒకసారి చెప్పండి. భక్తి లేనటువంటి జనాలు మంచి ఎలా ఆశిస్తారు? అర్హత లేనటువంటి వాడు అదృష్టాన్ని ఎలా ఆశిస్తాడు? అదృష్టం ఎప్పుడు అర్హత ఉన్నవాడిని వరిస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటిది ఒకటే. శంకరాచార్య ఏమన్నాడు? నీ భార్య నీ శవాన్ని చూసి భయపడుతుంది అన్నాడు. నీ పిల్లలు నీ వాళ్ళు కాదు. కాతే కాంత కస్తే పుత్ర. నిన్న నేర్చుకున్నాం మనం. ఎవరు పిల్లలని చెప్పేసి భావిస్తున్నావో వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నీ భార్య నీ శవాన్ని చూసి భయపడుతుంది. నిన్ను తగలబెట్టేయడానికి ఇష్టపడతారు. 2 రోజులు ఫస్ట్ నిన్ను తగలబెట్టాక నెక్స్ట్ ఇప్పుడు వంటల మీద ఆలోచిస్తారు. నెక్స్ట్ వంట ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఇంకా కూడా వైరాగ్యం రాలేదా? అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, నేను చాలా కింద చెప్పాను, వాట్సాప్ది ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది ఏంటంటే ఒక లైన్, పెద్ద లైన్ అనమాట. ఆ లైన్ ఏంటంటే మన లైను, అందరం ఆ లైన్ లో ఉన్నాం. లైన్ తప్పడానికి, లైన్ లో క్రాస్ అవడానికి, వెనక్కి వెళ్ళడానికి, పారిపోవడానికి ఉండదు. మరణం, ఆ మరణం అనే లైన్ లో అందరం ఉన్నాం. ఆ మరణం అనేటటువంటి లైన్ లోపల అందరం ఉన్నాం. ఎవడో తప్పించుకునే అవకాశం లేదు. నలుగురు రెడీగా ఉన్నారు, మన పల్లకి మోయడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ. అందుకే అంటారు కదా, అది చెల్లకేలా 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 తెర మేలా పీछे छूटा రాహి చెల్లకేలా. ఒక్కడివే వెళ్ళు. నీ ఊరేగింపు స్టార్ట్ అయింది ఆల్రెడీ. డంప్స్ కొడుతూ వస్తున్నారు. నిన్ను నలుగురు మోసుకుని. ఇంకా కూడా అసలు జ్ఞానబోధ ఎప్పటికైతుంది ఇంకా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇంకా బంధాలు పట్టుకొని చచ్చిపోయేదాకా పట్టుకుంటే కోసేస్తాడు దేవుడు లిటరల్లీ. ఎంత బంధాలని ఎంత ఇదిగా పెట్టుకుంటున్నాం ఆలోచించండి. ఎవ్వరు మన వాళ్ళు కాదు. భగవంతుడు జ్ఞానం ఒక్కటే మనకు జీవితంలో మిగులుతుంది. మరేది కూడా మనతో మిగిలేటటువంటి అవకాశం లేదు. ఏదైతే శాశ్వతమో దాన్ని మనం వదిలేసి అశాశ్వతమైనటువంటి వాటన్నిటిని శాశ్వతం అనుకుంటున్నాము. అవాస్తవాన్ని వాస్తవంగా పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. కానీ అవాస్తవం ఎప్పటికీ అవాస్తవమే. వాస్తవం ఎప్పుడు వాస్తవంగానే ఉంటుంది. అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మాలి అని చెప్పి ఎంత అనుకుంటారో, ఎంతైనా నేను చెప్పనియండి. మళ్ళీ ఇంటికి జనాలు వస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. వస్తే రండి కూర్చోబెట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి వడలు వేయిస్తారు. ఏమేం చేస్తారో. 17, 20 ఏళ్ళకి నేను చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే
ఏమనుకున్నాను, వాళ్ళు వాటర్ ఇస్తారో అని ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. చిన్న పిల్లాని, నాకేం తెలుసు చెప్పండి, 22-23 ఏళ్ళకి, 37 years కి పూర్తి స్థాయి వైరాగ్యానికి వచ్చేసాను. అంటే నేను ఏమంటున్నానంటే, ఐ మీన్ ఆ పరిణతి రావాలి అంటే ఆ పరిణతి ఆలోచన ద్వారా వస్తుంది. అది ఇంకా వేరే ఏ పద్ధతిలో రాదు. ఆలోచించకపోతే రాదు. అది పక్కన జరుగుతున్న సంఘటనలు చూడండి, ఎంతమంది వృద్ధాశ్రమాలలో ఉన్నారో చూడండి. ఇంకా మీరేంటంటే పిల్లలతోటి, మనవలతోటి, మనవరాళ్ళతోటి ఎంజాయ్ చేస్తూ వీడి పెళ్లిళ్ళు, వాళ్ళ పెళ్లిళ్ళు, మనవరాళ్ళ పెళ్లిళ్ళు కూడా చూద్దాం అనుకుంటున్నారు. మనలో ఇంకా చాలా మంది ఉన్నారు, మనవరాళ్ళ పెళ్లిళ్ళు కూడా చూద్దాం, వీలైతే ముని మనవళ్ళ పెళ్లిళ్ళు కూడా చేసి చూద్దాం. చావాలని లేదు అక్కడ, ఎవరికి కూడా చావాలంటే లేదు, చావంటే భయం. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మరణం ఒక్కటే నిజము, ఇంకా మరేది కాదు. ఈ దేహం అనేటటువంటిది పడిపోక తప్పదు. దేహం ఎప్పుడైతే పడిపోతుంది అని చెప్పి తెలిసిందో, ఆ దేహం పైన మనము బంధాన్ని తగ్గించుకోవాలి. దేహంతో ఏర్పడినటువంటి మరిన్ని బంధాలను తగ్గించుకోవాలి అని చెప్పేసి మనకు అన్ని చెప్తున్నారు. అదే మనం పరివ్రాజక ఉపనిషత్తు లోపల తెలుసుకోబోతున్నాము. పరివ్రాజక ఉపనిషత్తు అంటే ఏంటి? పరివ్రాజక ఉపనిషత్తు అనేది అథర్వణ వేదం. అథర్వణ వేదం అనేటటువంటిది ఎప్పుడు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తూ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? నారద మహర్షి మనకు అందించినటువంటిది ఇది. అసలు ఆశ్రమ సాంప్రదాయం లోపల పరివ్రాజకుడు ఎలా ఉండాలి, ఏమిటి అసలు సన్యాసి అంటే ఏమిటి, ఎప్పుడు వస్తుంది? 12 + 25 అంటే 62 ఏళ్ళకి ప్రతి ఒక్కడు సన్యాసం తీసుకుని తీరవలసిందే అంటున్నాడు ఆయన. 37 ఏళ్ల కల్లా వానప్రస్థంలోకి వచ్చి తీరాలి అంటున్నాడు. ఎన్నేళ్ళకి రాదు మరి. కాబట్టి ఏంటంటే సన్యాస జీవితం ఎందుకు అవసరము, ఎలా చేయాలి, సన్యాస జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అంటే, వాడు సంచరిస్తూ ఉండాలి, ఒక దగ్గర ఉండరు ఎప్పుడు కూడా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే శుకబ్రహ్మను చూసుకున్నట్లయితే ఆయన ఒక దగ్గర ఎప్పుడు కూడా ఉండేవాడు కాదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటాడు. ఈయన పరీక్షిత్ మహారాజ్ తోటి ఆయన అంటాడు, ఓ పరీక్షిత్ మహారాజా, నేను ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఉండను, ఎందుకంటే అక్కడ నాకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. ఒక రాయి మీద ఎక్కువసేపు కూర్చున్నామంటే ఆ రాయి అంటే అటాచ్మెంట్ ఏర్పడుతుంది. కాబట్టి అలా మారుతూనే ఉండాలి, వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది నాది కాదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సంచరించేవాడు మాత్రమే నిజంగా ఏది తరపైన తెచ్చుకోడు. రోలింగ్ ఇది ఎప్పటికీ కూడా ఇట్ డజంట్ గ్యాదర్ మాస్. ఎప్పుడు కూడా తిరిగేటటువంటిది ఎప్పుడు కూడా అంటించుకోదు ఏది. సో కాబట్టి పరివ్రాజకుడు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు, సంచారి. అతడు అన్నింటినీ అంటే భౌతిక సుఖాలు, భౌతిక కోరికలు వదిలేసినటువంటి వ్యక్తి మాత్రమే సన్యాసి అవుతాడు. సింప్లిసిటీ లోపల ఆనందం ఎక్కువ ఉంది అని చెప్పి గుర్తించగలడు. కానీ అది రావాలి అంటే అతని లోపల అందరితో నేను సమానము అనేటటువంటి భావన రావాలి. నేను వేరే వాడి కంటే గొప్ప అనే భావన వచ్చిన మరుక్షణము పతనం. ఇప్పుడు మనము గురు పూజల గురించి, వీటి గురించి చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం, నేను గొప్పవాణ్ణి అనుకున్న మరుక్షణం పతనం అయిపోతారు. పతనం అయిపోయిన తర్వాత ఇక డబ్బు, గుర్తింపులు, సన్మానాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇది కాక స్వార్థం లేకుండా వేరే వాళ్ళకి సహాయం చేయగలిగేవాడు ఉంటాడు. పరివ్రాజకుడు అంటే మనం సన్యాసి అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు అనుకుంటాం, కానీ కాదు. వేరే వాళ్లకు నిస్వార్థంగా తను సహాయం చేస్తూ ఉంటాడు. ఒక సన్యాసి ఒక సముద్రం ఒడ్డు దగ్గర అన్ని ముళ్ళున్నాయి, ఆ ముళ్ళ లోపల పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆడుకుంటారని తను వెళ్ళేసి ఆ ముళ్ళన్నింటినీ కూడా ప్రతిరోజు తీసేస్తూ ఉంటాడు అనమాట. ఆ దగ్గరలో ఉన్నటువంటి చెట్లలోంచి వాటిలోంచి బోల్డ్ అన్ని ముళ్ళు వస్తూ ఉంటాయి. సాయంత్రం పూట పిల్లలందరూ వచ్చే టైం అవుతుందని చెప్పేసి రోజు వెళ్ళి ముళ్ళను తీసేసి వస్తూ ఉంటాడు. ఎవడు ముళ్ళను తీస్తున్నాడో కూడా తెలియదు. అంటే నిస్వార్థము. అటువంటి వాడు మాత్రమే పరివ్రాజకుడు. తన జీవితం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక యాత్రగా తన జీవితాన్ని ఇతరుల యొక్క సేవకు అంకితం చేసిన వాడు మాత్రమే. సత్యం కోసం, ధర్మం కోసం, జ్ఞానం కోసము తన జీవితాన్ని అర్పితం చేసిన వాడే. సత్యం తెలుసుకోవాలి అనేటటువంటి ఆకాంక్ష అతని లోపల ఉంటుంది. ఎంతసేపు అన్వేషణ, ఆలోచన. కష్టం అనిపించిన పాయింట్ అక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే. లేకపోతే ఏమవుతుందంటే అది మనం పట్టు కూర్చున్నామంటే జీవితంలో ఎదగడం అనేటటువంటిది అసంభవము. కాబట్టి అతని లోపల సంచరిస్తూ ఉంటాడు, సన్యాసిగా ఉంటాడు, అన్వేషిస్తూ ఉంటాడు. కోపాలు, తాపాలు, అహంకారాలు ఇవన్నీ తన లోపల రాగద్వేషాలు పెట్టుకోడు. స్వార్థం లేకుండా సహాయం చేయడానికి సిద్ధపడతాడు. అటువంటి మహోన్నతమైనటువంటి ఒక ట్రావెలర్, స్పిరిచువల్ ట్రావెలర్ అనేవాడు ఎవరైతే ఉంటాడో అతను పరివ్రాజకుడు. అటువంటి మహానుభావుడైనటువంటి వాడు అతను. ఆ పరివ్రాజకుడు ఎవరు? ఈ పరివ్రాజక ఉపనిషత్తు లోపల చెప్తారు ఇట్లాగా 12 ఏళ్ళు, 25 ఏళ్ళు అని చెప్పి ఈ కథ అంతా వింటాడు ఒక ఆయన. ఆలోచించి, అతను శ్యామ్ నంద్ అన్నమాట అతని పేరు. అతను ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకని
నేను బ్రాహ్మణ వంశం పుట్టుకతో అయినప్పటికీ కూడా నా లోపల అన్ని బాగానే ఉన్నాయి. వేద పఠన చేశాను, యజ్ఞ యాగాది కర్మకాండాలు అన్ని కూడా నేను చేశాను. కానీ నాకు ఎందుకు ఈ ప్రశ్నలన్నీ నా లోపల మిగిలిపోయాయి? ఏమిటో నేను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నా జ్ఞాన సముపార్జన ద్వారా నేను స్థాయి ఎదుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఎందుకు నా లోపల ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి? ఏదో మిస్ అయింది నా లైఫ్ లోపల. ఏం మిస్ అయింది? ఏంటి అసలు నాకు ఏమి సాధించాలి? ఏది నిత్యము? మానవ జన్మ లోపల పరమాత్మ ఏంటి? అసలు పరమార్థం ఏంటి? నేను ఎందుకు పుట్టాను? పరమార్థం అంటే ఏంటి? నేను ఎందుకు పుట్టాను? వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఏంటి? నేను మానవ జన్మ ఎత్తడానికి ఒక పర్పస్ ఉండాలి కదా. ఆ పర్పస్ ఏంటి? ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ అతనికి ఏం చేయాలో తెలియదు అనమాట. ఇంతే నా జీవితం అంతా కూడా అన్వేషణే. సరే అని చెప్పేసి గురువు గారు ఉంటాడు. ఆ గురువు గారు మన దక్షిణామూర్తి టైప్ లో కామ్ గా ఉంటాడు, మౌనంగా ఉంటాడు. కానీ మౌనంగా ఉన్నా కూడా శిష్యులందరికీ కూడా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతూ ఉంటాయి. ఈయనేమీ మాట్లాడు, ఈయన యంగ్, కింద ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ముసలాళ్ళు. ఈయనేమో కుర్రాడు, యంగ్స్టర్. కింద ఉన్న వాళ్ళందరూ అయిపోయింది సన్యాసాశ్రమం కూడా దాటి ఇంకా ముసలి వాళ్ళు అయి ఉంటారు. కానీ ఈయనేమి మాట్లాడు, కానీ వాళ్ళకేమో జ్ఞానం వస్తూ ఉంటుంది. జ్ఞానం రావాలి అంటే దానికోసం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి ఈయన చెప్తారు, మన విద్యాప్రకాష్ ఆనంద్ గారు, ఆయన ఒకసారి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. అది నాకు సడన్ గా ఇప్పుడు జ్ఞాపకం రావడం అనేది నా అదృష్టం. ఆయన ఏమంటారంటే, అందరూ కూర్చుని ఒక చోట ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, పెద్ద సెమినార్. అంధకారాన్ని తొలగించడం ఎలా అని చెప్పేసి ఒక పెద్ద సెమినార్ పెట్టారట. రకరకాల ఊర్ల నుంచి అందరు వచ్చారట. సరే, సాయంత్రం అవుతుందని చెప్పేసి ఎవడో కొవ్వొత్తిని తీసుకుని వచ్చి పెట్టాట. ఇంకా డిస్కషన్ అవసరం ఏముంది? అంధకారం ఎలా పోగొట్టాలో తెలిసింది. సో అప్పుడు గురువు గారిని చూస్తుంటే ఇతనికి అనిపిస్తుంది, నా సమస్యని గురువు గారు అర్థం చేసుకున్నారు అని. అప్పుడు అడుగుతాడు, ఏంటి పరిష్కారం? మానవ జన్మకి పరమార్థం ఏంటి? వేద జ్ఞానం నాకుంది, కానీ ఏదో అనుభవం నాకు పోయినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు సంచారిగాను సన్యాసిగాను ఇంకా మారలేదయ్యా. అంటే నేను ట్రావెలర్ గా ఉండాలా? ఎస్, ట్రావెలర్ సన్యాస. ఎస్, అబ్సల్యూట్లీ, ట్రావెలర్ ఈజ్ సన్యాసి. ఎందుకని సన్యాసి? ట్రావెలర్ ఎందుకు సన్యాసి? ఒక్క నిమిషం, సారీ, కథకు అడ్డం వస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఎవరన్నా చెప్పండి, ట్రావెలర్ ఎందుకు సన్యాసిను? ఇంతమంది ఉన్నారు కదా. ఎక్కడైనా ఎక్కువసేపు ఉంటే బంధాలు డెవలప్ అవుతాయని ఒక చోట ఉండరు సార్. వెరీ గుడ్, అది కరెక్టే, అది కరెక్టే. మాధవి గారు మీరు చెప్పండి. ఒక్క చోట ఉంటే ఆ చోటు మీద వాళ్ళకి బంధాలు ఏర్పడుతుందని. కరెక్ట్, ఆవిడ చెప్పింది కూడా అది సేమ్. సౌజన్య గారు, సౌజన్య గారు ఏమన్నా చెప్తారా? కొత్త ఆన్సర్. శుక మహర్షి కూడా అలాగే ఒకే చోట ఉండకుండా. రైట్ రైట్ రైట్. అది కాక ఇంకెవరన్నా ఏదన్నా జవాబు చెప్పగలరా? చాలా మంచిగా చాలా విషయాలు తెలుస్తాయి అని. ఒక చోట నుండి ఒక చోటుకు వెళ్తే అక్కడ విషయాలు తెలుస్తాయి. రైట్. శంకరాచార్య సినిమా లోపల ఏమని పడతాడు? ఓం నమ శివాయ ఏమిటి నీ మాయా. ప్రతి జీవి లోపల చిన్న చిన్న జీవులు, చిన్న చిన్న చీమల నుంచి, దోమల నుంచి, సీతాకోక చిలుకల వరకు, చెట్ల వరకు, పుట్టల వరకు, భగవంతుడి యొక్క సృష్టి లోపల ఎన్ని రంగులు. ఆయన తుకారాం ఏమంటాడు? భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేయవు, భలే భలే అందాలు సృష్టించావు. మన దగ్గర దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఉన్న గొప్ప అందాన్ని చూసేటటువంటి కనులు లేవు. రండయ్యా ట్రావెల్ చేద్దామంటే ఎవడు రాడు. ఉన్నారు, ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ గుంపులో గోవింద లోపల ఏదో అది కాదు ట్రావెల్ అంటే. అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అందులోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తిస్తూ వెళ్లే వాళ్ళు ఉంటారు. అందుకే మీరు చూడండి, చాలా మంది ట్రావెలర్స్ వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్షిని చూస్తే ఆశ్చర్యం, పక్షి లోపల ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రకృతిలో ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, సృష్టిలో ఇన్ని రంగులు ఎక్కడి నుంచి వచ్చాయి, భగవంతుడా నీ సృష్టి అమోఘం, నేను ఇందు లోపల చాలా చిన్న చీమలాగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఈ భావన. సరిగ్గా అంటే ఇప్పుడు ఎంత, జూలై అంటే 20వ తారీఖు, జూలై 20వ తారీఖు నాడు నేను ఒక 8-9 10 కింద కైలాసం మానసరోవరం వెళ్ళినప్పుడు నాకు అక్కడ అర్థమైంది. అర్ధరాత్రి పూట ఒక్కసారి లేచి వెళ్ళి, ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి రమాదేవి గారు, గొప్పక రమాదేవి గారు మ్యూట్. సాగర్ గారు కూడా
సో అప్పుడేమవుతుంది, అక్కడ అది చూశాను, బయటికి చూశాను, వచ్చాను అర్ధరాత్రి. వస్తే గాలి, విపరీతమైనటువంటి గాలి, దూరంగా ఎక్కడ చూసినా కూడా మహోన్నతమైనటువంటి హిమాలయపు కొండలు, ఇటు ఎదురుగా తెల్లటి వెండి కొండ. అలా చూస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా ఒక అంతులేనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది. భగవంతుడు సృష్టి ముందు నేను ఎంత అనేటటువంటి విషయం. ఇదే నేను నయాగరా జలపాతం చూసినప్పుడు నాకు అనిపించింది. మా పడవ ఇలా ఊగిపోతుంది, దగ్గరికి వెళ్ళేసరికి ఊగిపోతుంది, ఆ నీళ్ళలో కొట్టుకుపోతామేమో. ఇటు చూస్తే నీళ్లు, ఇటు చూస్తే నీళ్లు, ఇటు చూస్తే నీళ్లు, ఇటు చూస్తే ఇటు చూస్తే ఎటు చూసినా నీళ్ళే. భగవంతుడు సృష్టి అమోఘం. ఇంత అందాన్ని సృష్టించినటువంటి భగవంతుడు అప్పుడు మనం గుర్తించగలుగుతాం. ఇది మానవ మాత్రుడు చేయగలిగేటటువంటివి కావివి. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి దాన్ని గుర్తించాలి అంటే పరిప్రాజకత్వము తప్పనిసరి. నువ్వు ట్రావెలర్ గా మారాల్సిందేనయ్యా అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ట్రావెలర్ గా మారితే సరిపోతుందా? మన ఉపనిషత్తులో ఏముందో, ఇంకేమేం క్వాలిటీస్ కావాలో అంటే గురువు గారు అంటారు, కరెక్ట్, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆ బుక్ లో ఏముందో చదువు, అథర్వణ వేదంలో ఉంది ఆ పరివ్రాజక ఉపనిషత్తు అని చెప్తే అప్పుడు ఆయన చదవడం మొదలెడితే అందులోపల అర్థమవుతుంది అనమాట. ఓకే, పరివ్రాజకుడు అంటే బ్రహ్మనిష్ఠుడు, ఆత్మ సాక్షాత్కారం మాత్రమే నా లక్ష్యము, నాకు మరే లక్ష్యము లేదు. నాలో ఉన్న నేను చూసుకోవాలి, భగవంతుడు స్వరూపమైన నన్ను నేను గుర్తించాలి, అహం బ్రహ్మాస్మిగా ఉన్నటువంటి నన్ను నేను గుర్తించాలి, తత్వమసిగా గుర్తించుకోవాలి నన్ను నేను. సన్యాసం అనేటటువంటిది వేషధారణ అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ కాదు, ఇది నన్ను నేను విముక్తి చేసుకునేటటువంటి మార్గము. అలా ఆలోచిస్తున్నాడు. నేనెవరిని? వృద్ధాశ్రమంలో ఉన్నాను. వృద్ధాశ్రమ స్థితి అంటే ఏంటి? వానప్రస్థం. భిక్షాటన ద్వారా నేను జీవితాన్ని సంపాదించుకోవాలి అంటే నేను వానప్రస్థం దాటగానే ఇమీడియట్ గా నేను సన్యాస ఆశ్రమాన్ని తీసుకోవాల్సిందే. భిక్షాటన ద్వారా జీవితాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎంత దొరికితే అంతే తింటాను. నిర్లిప్తతోటి జ్ఞాన సాధన చేస్తూ ఉండాలి. ఇక చివరగా ఏమంటారంటే పరమహంస తత్వం అంటారు. పరమహంస తత్వం అంటే ఏంటంటే శరీరం యొక్క దీన్ని పూర్తిగా దాటి అసలు చైతన్యాన్ని తెలుసుకోవాలి. అంటే శరీరం యొక్క డైనమిజాన్ని మర్చిపోయి అసలు డైనమిజాన్ని గుర్తించాలి, అసలు చైతన్యాన్ని గుర్తించాలి, అసలు ప్రకృతి శక్తిని గుర్తించాలి. దాన్ని పరమహంస తత్వం అంటారు. మెల్లగా ఆలోచిస్తున్నాడు ఈయన ఆనంద్. అలా ఆలోచిస్తూ ఇవన్నీ ఒక్కొక్కటి చదువుతూ అర్థమైంది. సన్యాసం అనేటటువంటిది బట్టలు వేసుకోవడం ద్వారా రాదు. రాగద్వేషాలని పోగొట్టుకోలేము. సన్యాసులు అందుకోసమే మనం చూస్తాం, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ డబ్బుల మీద డబ్బులు కలెక్ట్ చేయడం, పైసలు ఇస్తే కాళ్ళు కడగాలి, ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. తప్పని కాదు, వాళ్ళకి తప్పని చెప్పేవాళ్ళు లేక. కాబట్టి ఏమైందంటే వాళ్ళకి సన్యాసం అనేటటువంటిది సత్యమైనటువంటి బుద్ధి, ధర్మనిష్ట ఉండడమే సన్యాసము. బ్రహ్మ గురించి విచారం చేయాలి. బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, మనలో ఉన్నటువంటి చైతన్యము. వైరాగ్యం, అపరిమితమైనటువంటి వైరాగ్యం రావాలి. ఇందాక మనం అనుకున్న అన్ని ప్రశ్నలకు కూడా వైరాగ్యమే సమాధానము. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు వివేకము వైరాగ్యము అని. అదే మాటని పరివ్రాజక ఉపనిషత్తు కూడా చెప్తున్నట్టుగా ప్రేమానంద్ గుర్తించాడు. శాంతి, మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుంది? వివేక వైరాగ్యాల ద్వారా దొరుకుతుంది. ఇదే సన్యాసము. సన్యాసం అంటే నేను వివేక వైరాగ్యాల ద్వారా బ్రహ్మనిష్టను సాధిస్తే నాకు దొరికేటటువంటిది ఆ ఆత్మనిష్ట అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆత్మ గురించి నేను తెలుసుకోవడము, ఆత్మ గురించి తెలుసుకొని తీరాలి అనేటటువంటి నిష్ఠ, అదే వ్రతము. వ్రతం అంటే సార్ ఒక్క నిమిషం సార్, వ్రతం అంటే నాకు తెలుసు. వ్రతం అంటే ఏంటంటే 25 మంది ఆడోళ్ళని పిలుస్తాం, వాళ్ళు నా మీద పసుపు చల్లుతారు, నేను వాళ్ళ మీద పసుపు చల్లుతా, నేను వాళ్ళ మీద కుంకుమ చల్లుతా, వాళ్ళు నా మీద కుంకుమ చల్లుతారు, నేను వాళ్ళని 2 లెంపకాయలు కొడతా, వాళ్ళు నన్ను 2 లెంపకాయలు కొడతారు, గుండు మీద 2 జల్లకాయలు వేస్తా, వాళ్ళు నన్ను 2 జల్లకాయలు వేస్తారు. ఇది మనకు తెలిసిన వ్రతం. కానీ వ్రతం అంటే ఏంటి ఇదని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, బ్రహ్మమే సత్యము, బ్రహ్మైవ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మనే, ఇంకా వేరేది కాదు. జీవుడు బ్రహ్మమే, ఇంకా వేరు కాదు. కాబట్టి నా జీవన తత్వం నాకు అర్థమవుతుంది. నేను అహింసగా ఉండాలి, శుచి మెయింటైన్ చేయాలి, సహనం నా లోపల ఉండాలి, ధ్యానం ఉండాలి, సంతోషం. ఇవన్నీ మనకు యమనియమాలలో నేర్చుకున్నవి, సాధకుడికి కావలసినటువంటి లక్షణాలు తెలుసుకున్నది. శమధమాది షట్సంపదలను మనం తెలుసుకున్నాం ఎన్నోసార్లు. కపిల గీతలో మరింత బాగా తెలుసుకున్నాం. ఆఖరికి మనం తినేటటువంటి అన్నాన్ని కూడా బ్రహ్మ స్వరూపంగా తీసుకుని చెయ్యాలి.
17వ అధ్యాయంలో కూడా ఓం తత్సత్ అని జ్ఞాపకం ఉందా అండి? ఎవరికైనా ఓం తత్సత్ మర్చిపోయారా? హలో హలో, నిద్రపోయిన వాళ్ళందరూ ఒకసారి లేవాలి, క్విక్ క్విక్ క్విక్. గుర్తుంది సార్. కొంతమంది అయినా మెలుకుతోటున్నారు. సో ఆ ఓం తత్సత్ అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. నిరంతరము ఓం తత్సత్ గుర్తుంచుకోవాలి, శివోహం గుర్తుంచుకోవాలి, బ్రహ్మాస్మి గుర్తుంచుకోవాలి. ఆ విధంగా అతను తపస్సు చేస్తున్నాడు, ఇంకా ఆలోచిస్తున్నాడు, నా ధ్యేయమే మోక్షము, దీనికి నాకు సరైనటువంటి గురువు దొరకడం నా అదృష్టము. అందరికీ సరైన గురువు దొరకకపోతే తప్పుదారిలో వెళ్ళిపోతారు. బాహ్యంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ నేను వదలాలి. ఎప్పుడైతే మనము బాహ్య బంధాలను వదులుతామో అప్పుడు మనకు కోపాలు ఇవి ఏమి రావు, ఏమి బాధ అనిపించదు మనకు. మన ధర్మం ఏంటి? బ్రహ్మతత్వం. మనకేది అంటుకోదు. శరీరం మారిపోతుంది కానీ ఆత్మ నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ఇతడు పరమహంస స్థాయికి వెళ్తాడు. పరమహంస స్థాయి అంటే శరీరంలో లేదు చైతన్యము, నా ఆత్మలో ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ 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 పరమాత్మతో నేను ఏకత్వం పొందడమే పరివ్రాజకత్వం అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు. 9:53 అయింది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. పరివ్రాజక ఉపనిషత్తు నచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? సార్ చాలా బాగుంది సార్. కానీ సరైన గురువు వదిలిపోయారు సార్. ఫుల్ అంటే చాలా బాగుంది గురువు గారు. ఏ ప్రవచనం చెప్పినా లాస్ట్ కి బంధాలు వేడాలి అని చెప్తున్నారు. మా వల్ల కావట్లేదు గురువు గారు. లాస్ట్ కాదు. సార్ నాకు ఒక ప్రశ్న ఉంది సార్. అడగమ్మా. లక్ష్మీ ఒక్క నిమిషం అమ్మా. లక్ష్మీరాజ్యం గారు వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్మీరాజ్యం గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి సార్ ఫస్ట్. అదే వీడియో కూడా అమ్మయ్య. చెప్పండి రమణి గారు, సారీ చెప్పండి. సార్ యాక్చువల్లీ ఈ మధ్య నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అదర్ దాన్ ఆఫీస్ వర్క్ ఈ ప్రవచనాలు వినటంలోనే స్పెండ్ చేస్తున్నాను సార్. కానీ ఈ మధ్య లలితా సహస్రనామం, ఉత్తర గీత రెండు ప్యారలల్ గా స్టార్ట్ చేశాను సార్ వినడం. యాక్చువల్లీ ఐఎమ్ ఎంజాయింగ్ ఏ లాట్. కానీ నాకు నవ్ అండ్ దెన్ ఎలా అనిపిస్తుంది అంటే సార్, ఒక్కోసారి చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది సార్ అవి విని. అంటే నాలో వచ్చే చేంజెస్ చూసుకుని ఐఎమ్ ఎంజాయింగ్ ఏ లాట్. అంటే నేను చాలా అంటే ఒక రకమైన స్ట్రాంగ్ పర్సనాలిటీకి రీచ్ అవుతున్నాను స్టెప్ బై స్టెప్ అనిపిస్తుంది. ఇంకొక క్షణము ఎప్పుడో అనిపిస్తుంది సార్ నవ్ అండ్ దెన్, అంటే వెరీ ఫ్యూ టైమ్స్. కానీ ఏమనిపిస్తుంది అంటే యామ్ ఐ డూయింగ్ కరెక్ట్, నేను ఇంత టైం దీంట్లో స్పెండ్ చేస్తున్నాను, ఇది కరెక్టేనా, అసలు నేను చూస్ చేసుకున్న పాత్ కరెక్టేనా నా లైఫ్ లో అనిపిస్తా ఉంటుంది సార్. ఒక్కొక్కసారి ఎక్కడ జారిపోతామో ఈ ట్రాక్ లో నుంచి అని భయం వేస్తూ ఉంటుంది సార్. దీనికి చెప్పండి. మేబీ ఇది ఇనిషియల్ ప్రాక్టీషనర్ సిండ్రోమ్ ఏమో నాకు తెలియదు సార్. బట్ అది కొంచెం అప్పుడప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తున్నానంటే సార్, ఇంకా ఏకధాటిగా ఒకేసారి మొన్నైతే ఉత్తర గీత 1.5 day లో 11 అంటే 11 సెషన్స్ కంప్లీట్ చేసింది. అంటే ఆ ఆలోచన రాగానే భయం వేసింది, మళ్ళీ ఎక్కడ జారిపోతాను అనని ఏకధాటిగా వినేశాను సార్. అట్లా అంటే యామై ఇన్ కరెక్ట్ పాత్వే ఆర్ నేను అది దృఢ నిశ్చయం చేసుకోవడానికి ఇంకేమైనా టిప్స్ చెప్పగలుగుతారా? ఒకటి ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ తప్ప మనకు వేరే మార్గం లేదు. కంపారిజన్ అంటే ఏంటి? కంపారిజన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి వాటిలో ఒక్కటైనా అసత్యం ఉందా అని చెప్పి గుర్తించాలి. ముందు మనం నేర్చుకుంటున్న వాటిలో అసత్యం ఏముంది? అసత్యం అంటే ఏంటి? బంధాలు పెంచుకుంటే బాగుంది కదా అనుకుంటాం. కానీ బాగుంది అంటే ఓకే, బాగుంది అన్న వాళ్ళకి అసలు గొడవే లేదు. ఇప్పుడు బాగుంది అన్న వాళ్ళు, మాకు ఇలా బాగుంది సార్ అన్న వాళ్ళు ఇటువైపు రావక్కర్లేదు. అంటే మీ గురించి కాదు, నేను ఇన్ జనరల్ చెప్తున్నా. కానీ ఎవరికి బాలేదు. దీనికి విద్యాప్రకాష్ ఆనందగిరి అంటారు అనమాట, ఈ మార్గం కరెక్టా కాదా?
ఈ మార్గం కరెక్టా కాదా అని మీలాగే ఒకరు ప్రశ్న అడిగారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అక్కడ లోపల ఒక పెరుగు ఉంది అన్నమాట, మంచి అన్నం ఉంది, బాగా మంచిగా వండినటువంటి అన్నం. లోపలికి ఒక కుక్క లోపలికి వచ్చింది. వచ్చేసి ఏం చేసింది, అది తింటోంది, అన్నాన్ని తింటోంది. కానీ దాని దృష్టి అంతా కూడా ఎప్పుడు యజమాని వస్తాడు దాని తల మీద ఒకటి గట్టిగా కొడతాడు అనేటటువంటి బాధే. కాబట్టి అది భయపడుతూ తింటోంది. అంటే తిండిని కూడా సరిగా ఆస్వాదించడం లేదు. జీవితాన్ని ఆస్వాదించాలంటే వైరాగ్యంలో ఉన్నంత ఆనందం మనకి ఎందులోనూ కూడా ఉండదు. వైరాగ్యంలో అమితమైనటువంటి ఆనందం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఇంకా ఏది మనను బాధించేటటువంటిది ఉండదు. ఎప్పుడైతే మనను బాధించేది ఉండదో ఇక మిగిలిందంతా కూడా ఆనందమే. తర్వాత ఇది కరెక్టా కాదా, శ్రీనివాస్ మాటలే తీసుకుందామా? కాదు, శ్రీనివాస్ అసలు మాటలు చెప్పడు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చేతలే. ఓకే, నేను అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఇది మంచి మార్గం అని తెలుస్తోంది. అయితే నాలాగే ఇంకోటి అంటాడు, నేను కర్మకాండాలు చేస్తున్నాను, నాకు ఇది బాగుంది అంటాడు. ఇంకోటి అంటాడు, నేను నారాయణీయము రకరకాల ప్లేసుల్లోకి వెళ్ళి వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాను, నాకు బాగుంది అంటాడు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనకు వేదం ఏం చెప్తోంది? ఫస్ట్ వేదం ఏం చెప్తోంది అంటే, వేదం ఏం చెప్తోంది? ఉపనిషత్తుల ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుంటుంది. ఉపనిషత్తుల జ్ఞానం ఏం చెప్తుందంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ. సో కాబట్టి ఏంటి, భగవద్గీతని మరి హిందూ ధర్మంలో గొప్ప పుస్తకంగా మనం భావిస్తాము. సో కాబట్టి మన వేదాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే, హిందూ మతం ఒక్కటే, హిందూ ధర్మంలో ఒక్కటే మోక్షం అనేటటువంటిది ఉంది. ఇక వేరే ధర్మాలలో ఎక్కడా కూడా మోక్షం అనేటటువంటిది లేదు. స్వర్గమో నరకమో మాత్రమే ఉంది. కానీ హిందూ ధర్మంలో మాత్రమే ఉదాహరణలతో సహా చెప్తాడు. ఏమంటాడు? ఆనందం ఎప్పుడు వస్తుంది అని, మంచి నిద్ర లోపల వస్తుంది, అద్భుతంగా ధ్యానం చేసినప్పుడు వస్తుంది, మైథునంలో వస్తుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తున్నాడో ఆ ఎగ్జాంపుల్స్ ఆర్ కరెక్ట్. అందులో ఎటువంటి అనుమానము లేదు. ఈ నిద్ర మీద ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో, నిద్రలో ఉన్న సుఖాన్ని అర్థం చేయిస్తూ ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో. కాబట్టి దిస్ ఈస్ ద ఓన్లీ రైట్ పాత్. ఇంకా వేరే రైట్ పాత్ లేదు. ప్రపంచంలో ఎంతో మంది చెప్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. హిందూ ధర్మం దేనిపైన బేస్ అయింది? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. హిందూ ధర్మం అంటే ఇవి 4. కానీ మనం ఏం చేస్తున్నాం? బ్రహ్మచర్యం ఓకే, గృహస్థాశ్రమం ఓకే, వానప్రస్థం నో, సన్యాసం నో. మనం ఏం చేస్తున్నాం? ఈ 2 చేసి అయిపోతున్నాం. బ్రహ్మచర్యం గృహస్థం, బ్రహ్మచర్యం గృహస్థం, బ్రహ్మచర్యం గృహస్థం కథ. మరి నువ్వు హిందువుడు ఎట్లా అవుతావు అని ఆలోచించాలి. నేను హిందువుని ఎలా అవుతాను? ఈ 4 సాధించవలసిందే కదా. ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధిస్తేనే హిందువు. వేదాలు కూడా ఇదే సీక్వెన్స్ లోపల ఉన్నాయి. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇదే కరెక్ట్ దారి. వేదములు చెప్తున్నవి ఇవే. హిందూ ధర్మం యొక్క ఫండమెంటల్స్ నే మనం క్వశ్చన్ చేయలేము. ఫండమెంటల్స్ ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. సో ఎప్పుడైతే ఫండమెంటల్స్ ని మనం అర్థం చేసుకుంటామో, ఈ ఫండమెంటల్స్ కెన్ నెవర్ బి రాంగ్. ఎందుకంటే ఫండమెంటల్స్ ఇవి కనుక, ఈ బేస్మెంట్ కనుక లేకపోతే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ విల్ బి కొలాప్స్డ్. బంగ్లా అనేది ఉండదు. బేస్మెంట్ మీకు సరిగా లేకపోతే, పునాది సరిగా లేకపోతే. కానీ ఆ పునాది ఈ 4 చాతుర్వర్ణాలు, వర్ణాశ్రమ ధర్మాలు. సో అది మనకు అర్థం చేసుకున్నట్లయితే, మన హిందూ ధర్మం దేని మీద అయితే నిలబడిందో అవి నేర్చుకుంటేనే మనకు సమయం వృధా కాదు. ఇంకా ఏ పని చేసినా సమయం వృధానే. బ్రహ్మచర్యం చేయాల్సిన టైం లోపల సన్యాసం చేసే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కానీ మనము ట్రాన్సిషన్ అవ్వాలి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. వానప్రస్థంలోకి వచ్చి తీరవలసిందే. కాబట్టి నేనైతే ట్రాన్సిషన్ చాలా బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నాను సార్. అంటే మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి, అవి మీరు మాకు చాలా కష్టపడి చెప్తున్నారు, అవి మేము ఆకళింపు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. కానీ దాన్ని గట్టిగా పట్టుకొని ఉండేది ఎలాగా అంటే డీవియేషన్ లేకుండా అక్కడే ప్రోగ్రెస్. జ్ఞాన మార్గంలో నేను అందుకే మాటికి ఏం చెప్తున్నాను? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. జ్ఞాన మార్గంలో ఇంకా వేరేదేమీ లేదు. నువ్వు ఇది చెయ్యాలి అని ఎక్కడా లేదు. జ్ఞాన మార్గం లోపల నువ్వు ఇంత అభిషేకం చెయ్యి, కిలోడు పంచదార, తర్వాత దీపంది కుడివైపు తిప్పాలా, ఎడమ వైపు తిప్పాలా, ఎన్ని వత్తులు వేయాలి, నూనె దీపం వేయాలా, నెయ్యి దీపం వేయాలా, ఇవన్నీ జ్ఞాన మార్గంలో ఉండవు. కర్మ మార్గంలో ఎందుకంటే అవన్నీ చేస్తూ మనం అవి తప్పని అనడం లేదు. నేను ప్రారంభ దశలో మన మనసుని నిగ్రహించుకోవడానికి చేస్తున్నటువంటి పనులు అవి. కానీ మనసు అది చేస్తూ కూడా నిగ్రహించుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే, జనాలు దాన్ని కూడా ఒక ఆబ్లిగేషన్ గా చేస్తున్నారు. దేవతార్చన అనేటటువంటిది ఒక ఆబ్లిగేషన్ గా ఉంది. కాదు, మన లోపల ఆనందాన్ని క్రియేట్ చేసేటటువంటిది ఒకటి.
దేవతార్చన అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఆనందపరచడం. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను నేను. స్వీట్ ఎందుకు తింటాము రమణి గారు? జిహ్వ చాపల్యం సార్. టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కాబట్టి టేస్ట్ బర్డ్స్ ని విల్ ట్రై టు సాటిస్ఫై ద టేస్ట్ బర్డ్స్. ఓకే, సో అదే విధంగా మనలో ఉన్నటువంటి ఆత్మ సంతృప్తి పడేది ఒకటి ఉంది. ఏ విధంగానైతే లడ్డు ద్వారా మన జిహ్వ బాగుంటుందో, లడ్డునే కాదు జిలేబీ, సమోసా. మన భారతదేశంలో కొద్దిగా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి వీటి మీద. తినాల్సిన వాళ్ళు ఇప్పుడే తినండి, తర్వాత ఏం రిస్ట్రిక్షన్స్. మా మోడీ గారు పెద్ద పెద్ద ప్లాన్ మీదే ఉన్నారు, సమోసాలు జిలేబీ క్యాన్సిల్ చేపిస్తాడు. మేము ఆల్రెడీ మానేసాం సార్. ఫ్యామిలీ మీరు అదృష్టవంతులు. నాకు 2 ఫేవరెట్. నాకు అన్నిటికంటే ఇష్టమైన స్వీట్ జిలేబీ, నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనటువంటి స్నాక్ సమోసా, నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైనటువంటి అన్నంలో ఐటమ్ ముద్దపప్పు. సో ఇప్పుడు ఇవి కూడా క్యాన్సిల్ చేస్తే ఎట్లాగా? మా మోడీ గారు అలా చెప్తున్నారు కానీ మీరు ఇంద్రియాలను ఎప్పుడో జయించారని అనుకుంటున్నాను సార్. మాతో ఏదో అలా చెప్తున్నారు కానీ. ఎగ్జాక్ట్లీ సౌజన్య గారు కరెక్ట్ గా చెప్పారు. సార్ ఏదో చేయడానికి చేస్తున్నారు కానీ మీరు ముద్దపప్పు నెయ్యి ఓన్లీ వితౌట్ సాల్ట్ తిని ఎన్ని సంవత్సరాలైనా ఉండగలరు సార్? మీరు 40-50 ఏళ్ళుగా అవే తింటున్నాను. నాకు వేరే ఇష్టం అలాంటిది మీరు సో ఇక్కడ మనము రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏవైతే మనకు నాలుకని సంతృప్తి పరచుకోవడానికి మనం చేస్తున్నామో అదే విధంగా ఆత్మను సంతృప్తి పరచుకునేది ఒకటి ఉంది, అదే అధ్యయనము. మళ్ళీ ఇంకొక మాట చెప్తా మీకు. JBS జ్ఞాన మార్గము, బ్రహ్మ మార్గము, స్వాధ్యాయ మార్గము, ఈ 3 అన్నిటికంటే గొప్పవి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు 12 మహాయజ్ఞాల గురించి 4వ అధ్యాయంలో చెప్తాడు భగవద్గీతలో. ఆయన చెప్పినటువంటి ఆ 3 స్వాధ్యాయం మనం చాలా సులభంగా చేయగలిగేది. జ్ఞానము, బ్రహ్మ కొంత కష్టము. స్వాధ్యాయం నుంచి వాటిలోకి మనం ట్రాన్సిషన్ అవుతాం. కాబట్టి స్వాధ్యాయ యజ్ఞం అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. ఆ స్వాధ్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఈ ప్రవచనము, అదే ఒక పుస్తకం రీడింగ్, అదే ఒక వింటూ ఉంటే ఏంటి తెలుసా, బ్రహ్మతత్వం లోపల వెలుగుకు వస్తుంది. అందుకే నేను మాటికి వినండి అని ఎందుకు అంటానంటే, నేను చెప్పా కూడా ఇక్కడ క్లిక్ బేస్డ్ ఇన్కమ్ లేదు. 100 వ్యూస్ దాటవు మనకు, 100 వ్యూస్ మాక్సిమం. సో మనకి ఇక్కడ మనకు వ్యూస్ తోటి సంబంధం లేదు. అరే స్టూడెంట్స్ మిస్ అయిపోతారు. రాత్రి 11 కానీ 12 కానీ 1 గంట కానీ మెలకు వస్తే 3ంటికైనా సరే నేను లేపి ముందు అప్లోడ్ చేసి తర్వాత పడుకుంటా. సో ఎందుకోసం అంటే తపన మీరు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు, ఆ రోజున టర్న్ అయిపోతారు. ఇది అర్థం చేసుకోవడానికి ఆలోచన అనేటటువంటిది రావాలి. ఇందాక మా అబ్బాయికి నేను ఒక మాట చెప్తున్నాను. మా పెద్దనయ్యని ఇవాళ ఫాలో అప్ అపాయింట్మెంట్ ఉంటే నేను ఆఫీస్ నుంచి పిల్లాన్ని చూపిమన్నాను డాక్టర్ దగ్గర. సరే నేను కూడా వెళ్ళాను. నేను కూడా డాక్టర్ తో మాట్లాడి మా పెద్దనయ్యని మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ నేను మా పిల్లాన్ని తీసుకుని వస్తున్నాను. వస్తుంటే మా పిల్లాడు అడిగాడు, ఎందుకు వచ్చావు, నువ్వెందుకు వచ్చావు అంటే, లేదు నేను ఇట్లా వచ్చానంటే, ఇంత నువ్వు బాధ్యత ఎందుకు తీసుకున్నావు? నేను అన్నాను, ఒకటిగా ప్రేమ అనేటటువంటిది చేతల్లో వ్యక్తీకరింపబడుతుంది, మాటల్లో కాదు. అంటే ఎట్లా చెప్తావు అని. నేను 4th క్లాస్ లో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఒకసారి కొట్టింది. చాలా మస్తు దెబ్బలు తినేటువంటి అమ్మ చేతిలో. స్కూల్లో అక్కడ ఇక్కడ మంచిగా ఉండేది కానీ ఇంట్లో మస్తు దెబ్బలు పడేవి, అల్లరి బాగా చేసేవాడిని. అయితే కొట్టగానే నాకు కోపం వచ్చింది. అమ్మ ఇట్లా ఏదైనా కోపం పెడుతుంది. ఇందులోకి అన్నము ఇదైతుంది, అన్నం కూడా తింటున్నా. ఇంతలోకి ఏమైంది, మా అమ్మ కోపంలో ఉంది, ఇంకా తిడుతూనే ఉంది, ఇంకా ఇది చేస్తూనే ఉంది. అయితే నాకు కొద్దిగా పేదరికం కాబట్టి మాకేంటంటే కొన్ని ఐటమ్స్ మాకు అంత దొరికేవి కాదు. సో మాకేమైతుందంటే పాల మీద మీగడ కాంపిటీషన్ ఉంటుంది, నాకు మా రెండో అన్నయ్యకి. అయితే నేను లాస్ట్ కాబట్టి మా పెద్దనయ్య పాపం పోటీకి వచ్చేవాడు కాదు. వాసు అంటే నేను వాడికి ఇచ్చేయని చెప్పి వదిలేసేవాడు. మా రెండో వాడు కాంపిటీషన్కి వచ్చేవాడు. నేను లాస్ట్ కాబట్టి నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేవి మీగడ తినడానికి. పాల మీద మీగడలో చక్కెర వేసి ఇచ్చేది మా అమ్మ. సో ఆ రోజు నన్ను తిడుతోంది. ఆ రోజు నా వంతు అన్నమాట, తినడం నా వంతు. మా అమ్మ తిడుతూ దాన్ని కలుపుతోంది, మంచిగా నీట్ గా చేస్తోంది. మీగడ తీసింది అక్కడ కప్పులో పెట్టేసి పెడుతోంది అనమాట. నేను ఇప్పుడు ఆశ్చర్యపోయాను, ఇదేమిటి నేను ఇప్పుడే అమ్మని తిట్టుకున్నానే. ఎంత ప్రేమ లేకపోతే ఆ మీగడ పంచదారతో కలిపి నా కోసం పెట్టింది అక్కడ. 4వ తరగతి లోపల నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇంకా తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు మా అమ్మ అంటే కోపం రాలేదు కదా. ఇప్పటికి నేను 4వ తరగతి 5వ తరగతి అంటే ఎంత 9 ఏళ్ల పిల్లాన్ని. అదే ఇంత కోపంలో కూడా అమ్మ అంత కలుపుతోంది ఏంటి? సో ప్రేమ డామినేట్స్ కోపం. ప్రేమ గనక కోపాన్ని డామినేట్ చేయకపోతే మనకు ప్రేమ లేనట్టే లెక్క. సింపుల్. ఒక ఆలోచనతోటి నేను 4వ తరగతిలో ఉండగా వచ్చిన ఆలోచనతోటి ఈ రోజుకి అమ్మని కాపాడుకుంటా.
చిన్నప్పుడు నాకు టీబీ వచ్చింది. ఆ రోజుల్లో టీబీ వస్తే చచ్చిపోయేవాళ్ళు. ఆ రోజు లోపల టీబీ రాగానే చచ్చిపోవడమే ఇంకా. అయితే మా నాన్నగారు హెల్త్ ఇన్స్పెక్టర్ అన్నమాట. ప్లస్ మాకు డబ్బు ఉండేది కాదు, గవర్నమెంట్ హాస్పిటలే కాబట్టి వెళ్లే వాళ్ళము. ఇది చేస్తుండే. నాకు జ్ఞాపకం, మా అమ్మ ఎన్ని చోట్లకు తిరిగి ఎంత కష్టపడి ఎవరి దగ్గర నా గురించి చెప్పుకుంటూ ఏడుస్తూ ఉండేది. నాకు కూడా తెలియదు నేను ఊపిరి ఎందుకు సరిగా పీల్చుకోలేకపోతున్నాను, ఎందుకు తగ్గుతున్నాను నాకేం తెలియదు. చచ్చిపోతానని అందరికీ తెలుసు. రెండవ జన్మ వచ్చింది కదా. ఎన్నోసార్లు అమ్మ బాధపడుతుంది, ఎందుకు నన్ను ఇంకా బతికించావు. నేను ఒక్కరోజు ఎక్స్ట్రా బతికినా ఒక కారణం ఉంది. సో నేను అదే అంటాను, బతికి ఉండడమే మన అదృష్టం. బతికి ఉండగా సాధన చేయకపోతే చచ్చాక మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. కనీసం ఈ రోజు మనకు సత్యమేదో అసత్యమేదో, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. బంధమేదో మోక్షమేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన మనస్సుని బంధం వైపుకు తిప్పుతామా, మోక్షం వైపుకు తిప్పుతామా ఆలోచించాల్సినటువంటిది. ఆలోచన ఒక్కటే మనని మోక్ష మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆలోచన వచ్చిందంటే ఇంకా అయిపోయింది, ఇంకా మారిపోయినట్టే మనం. ఆలోచనతోటే. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. చిన్నప్పుడు మా అమ్మది బల్పాలు తినేది మా అమ్మ. మేము బల్పాలు దాచేసేవాడిని, నేను ఎప్పుడు దాచేసేవాడిని. దాచేస్తే మా అమ్మ ఏం చేసేది, బల్పాలను వెతుక్కుని ఫైనల్లీ పట్టుకొచ్చి బల్పాలు తినేసేది. లేదా బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చేది. బల్పాలను డబ్బా తినేసేది ఒక్కొక్కసారి. చివరికి నేను ఇంకా మా అమ్మతో ఎలా తగ్గించాలో తెలియలేదు. ఓ రోజు ఏమన్నా తెలుసా, నా మీద ఒట్టే అని చెప్పేసా. చెప్పగానే అమ్మ మనసు ఎలా విరిగిపోయిందంటే, బల్పాలు ముందు పెట్టినా కూడా తిననంత ఇదిగా మిగిలిపోయింది. ఎందుకంటే బల్పాలు గొప్ప, కొడుకు గొప్ప, ప్రేమ గొప్ప. అదే విధంగా ఈ ప్రేమని అక్కడ మార్చండి. ఈ అశాశ్వతమైనటువంటి బంధాల మీద కాకుండా శాశ్వతమైనటువంటి బంధాలు దేవుడు ఏదైతే ఉన్నాడో ఆయన మీకు మార్చి చూడండి. ఒక్కసారి మన జీవితంలో మార్పు రాకపోతే నేను ఛాలెంజ్ కడతాను. ఎందుకు మారదు జనాలు నాకు చెప్పండి. డబ్బాలు తినే మా అమ్మ బల్పాలు ఎలా మానేసింది? ఒకే ఒక్క మాటతోటి. ముందు పెట్టినా కూడా తినాలనిపించేది కాదు మా అమ్మకి. ఎందుకంటే అక్కడ ప్రేమ గెలిచింది. అదే విధంగా ఇక్కడ భక్తి గెలిచి తీరాలి. అందుకోసమే హిందూ ధర్మంలో భక్తి అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. అందుకోసమే. నాకు తెలీదు whether I am making sense or not. I am trying to tell you all possible examples, all possible scenarios. I am really trying to explain you, but I am really not sure whether I am able to enter into your minds. Adi నాకు అది అర్థం కావడం లేదు really. Sir, it has totally entered, sir. Only the thing remains is we have to practice, that's all. Definitely it has entered. It is our turn to practice, put it into action. సింపుల్. ప్రాక్టీస్ కూడా చాలా సింపుల్. రమణి చెప్పండి. సారీ. అవును సార్, మీరు చెప్పిన దాని ప్రకారము ఇంకా మేము ఆ స్వాధ్యాయం చేస్తూ మెచ్యూర్ అవ్వాల్సిందే అనిపిస్తుంది. అంతే మార్గం లేనే లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది ఒకటి. ఇప్పుడు నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక మనిషి శూద్రుడి నుంచి బ్రాహ్మణుడిగా ఎలా మారతాడు అని. ఒక సంస్కారం చేస్తే వాడు కేవలం ద్విజుడు అవుతాడు. వేదములు వింటే, ఇప్పుడు మీరు వింటున్నది వేదము, మీరంతా విప్రులు. దీన్ని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు. ఇవాళ యాక్చువల్లీ ఇంద్రతత్వం చెప్దాం అనుకున్నా. ఇవాళ సూక్తం చెప్పాలా, ఇంద్రతత్వం చెప్పాలా అని అనుకుని ఇంద్రతత్వం చెప్దాము అనుకున్నాను. సరే, వచ్చే వారం ఇంద్రతత్వం చెప్దాం. ఈ శనివారం ఏమో మళ్ళీ మనకు నారాయణీయం క్లాస్ ఉంటుంది. సో కాబట్టి ఇంద్రతత్వం మళ్ళీ ఇంకో వచ్చే వారమే తెలుసుకుందాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్వాధ్యాయం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఆలోచన తప్ప వేరే మార్గం లేదు. ఎంత మనము జనాలతో మాట్లాడుతున్నామో, ఎన్ని పార్టీలు చేస్తున్నామో, ఎన్ని బంధాలు పెంచుకుంటున్నాం. మనం అందరం ఏంటంటే ఇలా బంధాలు పెంచుకుంటూ ఇలా ప్రవచనం వింటాం శ్రీనివాస్ గారిది, మనకు పుణ్యం వస్తుంది అని. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ప్రవచనాలు వింటే మీకు పుణ్యం అస్సలు రాదని చెప్పాను. నేను ఎన్నోసార్లు చెప్పాను. మీకు ఒకవేళ ఎవరికైనా అటువంటి అనుమానం ఉండి మీరు కేవలం పుణ్యం కోసం నా ప్రవచనాలు అటెండ్ అవుతుంటే అసలు అటెండ్ అవ్వద్దు. నిజంగా ఎవరికేం పుణ్యం రాదు. నేను ఆనెస్ట్ గా చెప్తున్నా. మార్పు వస్తుంది సార్. మాట్లాడుతున్నా సార్. మేడం చెప్పండి, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. చెప్పండి. మీ ప్రవచనాలు వింటే పుణ్యం వచ్చేసరికి కదా జ్ఞానం కొద్దిగా ఏంటవుతుంది సార్. సత్యమైన సంగతి ప్రజలకు తెలుసుకోవచ్చు సార్. పుణ్యం సంగతి వేరే, కానీ జ్ఞానము కొంచెం అర్థమవుతుంది సార్ ప్రతిదీ. ఎందుకంటే మీరు చాలా సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ గా చెప్తారు. అండ్ కెన్ టెల్ యు నౌ,
మీరు చెప్పేది నాకు స్వామి చిన్మయానంద స్వామి లెక్చర్స్ గుర్తుకొస్తాయి సార్. ఆయన భగవద్గీత 70s లో ఇస్తుంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆయన ఇట్లా చిన్న చిన్న సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పేవాడు సార్. మీరు ఎగ్జామ్స్ చెప్పడంతో నాకు ఆయన గుర్తుకొస్తారు ఇప్పుడు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. వారితో అంత గొప్పవారితో నన్ను పోల్చారు. మా తపోవన్ మహారాజ్ గారి శిష్యుడు చిన్మయ ఆనంద. సో ఈ తపోవన్ మహారాజు, చిన్మయ, శివానంద ఆశ్రమము, శివానంద, దయానంద, మలయాళ స్వామి, తర్వాత విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి, వీళ్ళందరూ మహానుభావులు. ఇప్పుడున్నారు ప్రవచనకర్తల పేరు మీద జనాలను మోసం చేసే వాళ్ళు ఎంతో మంది, మఠాధిపతుల పీఠాధిపతుల పేరు మీద మోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ గ్యాంగ్ అంతా కూడా వీళ్ళు మహానుభావులు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ మహా 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 ఉన్నతులు. కాబట్టి నేను స్వాధ్యాయం ద్వారా నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో సాయంత్రం 9ంటికి వినేసి మనం పుణ్యం తెచ్చుకుందాము అంటే పుణ్యం రాదని గుర్తుంచుకోండి. పుణ్యం అనేటటువంటిది రాదు. ఇది కేవలము మన లోపల మార్పు తెచ్చుకోవలసినదే. మనం ఆలోచన ద్వారా మారేటటువంటి అవకాశం ఉంది. ఉన్నది ఒకటే జన్మ. మళ్ళీ ఏ జన్మలో ఏ అవకాశం వస్తుందో, అవకాశం రాదో, ఎలా ఉంటామో, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్లీజ్ ఇది ఏంటంటే వినండి, విన్నన్ని సార్లు వినండి. అలా ఇప్పుడు ఇందాక రమణి గారు చెప్పినది నా జ్ఞాపకం వస్తుంది. నేను అలాగే చేసేవాడిని. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అదే పిచ్చెక్కినట్టుగా వింటుండేవాడిని అలా మైండ్ లోకి వెళ్ళిపోయేది. పరిపూర్ణానంద సరస్వతి శ్రీపీఠం ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్పేవి వింటుంటే నేను ఫస్ట్ టైం నా లైఫ్ లోపల నాకు చాలా బాగా అర్థమైనది కేనోపనిషత్తు. అది మీ అందరికీ తప్పకుండా చెప్తాను. అయితే ఆ కేనోపనిషత్తు విన్నప్పుడు నేను ఒక్కసారిగా షాక్ అయిపోయా. ఒళ్ళంతా జలధరించింది నాకు. మై గాడ్, ఇది కదా నిజం కదా సత్యము. నేనెవరో ఆ రోజు నాకు అర్థమైంది, నిజంగా అర్థమైంది ఆ రోజు నాకు. అంటే గుండెల నిండుగా చెప్తున్నాను, ఆ రోజు నాకు ఆనందం తట్టుకోలేకపోయా. అప్పటి వరకు నేను అనుకుంటున్న వాటన్నిటికీ కూడా ఆయన చాలా బాగా చెప్తారు. ఓకే, పీఠం నడిపించడం నాకు ఇష్టం లేదు, అవన్నీ వదిలేసేయండి. బట్ ఆయన నాలెడ్జ్ చూస్తే ఆయన ఎవరు? మన ఈ దయానంద ఆశ్రమం, ఇప్పుడు ఏదైతే నేను ఎక్కడైతే స్టూడెంట్ గా ఉన్నానో అదే ఆశ్రమం నుంచి వీళ్ళంతా బయటకు వచ్చారు. ఆయన, మన నరేంద్ర మోడీ గారు, తత్వ విధానంద గారు, వీరందరూ కూడా నాకు సీనియర్స్ అన్నమాట. 7-8 ఏళ్ళ సీనియర్స్ వాళ్ళు దయానంద ఆశ్రమంలో. సో ఆ విధంగా నేనేమంటున్నానంటే, ఈ అది చెప్తే మనకు అందులోపల సత్యం అర్థమవుతుంది. సత్యం బోధపడిన తర్వాత ఇక మనకు పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకు అది తెలుసుకున్నందువల్ల కష్టాలు రావని కాదు, వస్తూ ఉంటాయి, మనల్ని ఇంపాక్ట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. అందులోపల వాడు అంటాడు కదా, అది బ్రహ్మానందం, రిషభం ఏది అంటే ఉండదు కదండి అంటే, ఉండదు కానీ వచ్చి వెళ్ళినట్టుగా వస్తుంది అని అలా అన్నమాట. సమస్యలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, మనకు తెలియదు అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మంచి జ్ఞానం నేర్చుకుంటున్నాం. రేపు మళ్ళీ మహోన్నతమైనటువంటి భగవద్గీత 15వ అధ్యాయం అయిపోయింది. 15వ అధ్యాయం అంటే భగవంతుల్లో కలిసిపోవడమే, ఆత్మతత్వం. మరో 1-2 శ్లోకాలు రేపు తెలుసుకుందాం. ఏంటో 15వ అధ్యాయం ఎండ్లెస్ గా అయిపోతుంది నాకు తెలుసు, బట్ తప్పదు, తెలుసుకుందాం. 2 శ్లోకాలు కాకపోతే 3 శ్లోకాలు. మీ అందరికీ నేను శ్లోగా చెప్తున్నందుకు ఏమన్నా బాధేస్తుందా? ఎవరికైనా ఫీల్ అవుతున్నారా కొద్దిగా? ఏం లేదు సార్, బాగుంది, చాలా బాగుంది. అదే కొద్దిగా స్లోగా చెప్తున్నాడు మా సార్ కొద్దిగా స్పీడ్ పెంచాలా మీరు మళ్ళా ఏకదం ప్యాసింజర్ లెవెల్ తీసుకుపోయిండు. ప్యాసింజర్ లెవెల్ కాదు, మాకు వందే భారత్ స్పీడ్ తీసుకుపోండి. నిదానంగానే అర్థం అవుతాయి సార్, అర్థం కాదు. మా పిల్ల చెప్తేనే బుర్రలోకి సరిగ్గా వెళ్ళట్లేదు సార్. ఇంకా మీరు స్పీడ్ గా చెప్తే ఈ 10% కూడా వెళ్ళదేమో. ఇంకా అందరికీ అర్థమైందా? చక్కటి పరివ్రాజక ఉపనిషత్తు, ఎన్నో జన్మల అదృష్టం మనకు పరివ్రాజక ఉపనిషత్తు తెలుసుకున్నాము. చాలా బాగుంది సార్. చాలా సంతోషం. మీ అందరికి నచ్చితే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది తెలుసా. ఏదో మీకు ఎక్కడో మీకు గుండెల్లో తగలకపోతే అది నచ్చదు. అది ఎందుకంటే అది అలా ఎక్కడో తగిలి మనకు అరే ఇది బాగుంది కదా ఒక రోజు అదే వెళ్ళిపోతాం. ఎవరైతే బ్రహ్మ గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు బ్రహ్మలైపోతారు. ఎవరైతే జ్ఞానం గురించి ఆలోచిస్తారో వాళ్ళు జ్ఞానులైపోతారు. ఎవరైతే దేవుడి గురించి ఆలోచిస్తారో వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు. ఇదే మనకు హిందూ ధర్మం అని చెప్పేది. ఒక్క హిందూ ధర్మం మాత్రమే ట్రూత్ గా చెప్పి తీరుతుంది. ఆ ధర్మంలో పుట్టి మనం ఆ ధర్మాన్ని గనక ఆచరించకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం. ఈ జన్మలో కొంత సాధన చేసినా చాలు, వచ్చే జన్మ లోపల ఖచ్చితంగా మంచి సాధన చేసే అవకాశం వస్తుంది. వచ్చే జన్మలో చాలా పిన్న వయసులోనే వైరాగ్యం వచ్చే అవకాశం ఉందేమో, గుర్తుంచుకోండి. కొంతమంది చిన్నప్పుడే వైరాగ్యం వస్తుంది, రమణ మహర్షి లాగా, వివేకానంద లాగా, యంగ్స్టర్స్ వీళ్ళందరూ. పరమహంస యోగానంద, ఆయనకు చిన్నప్పుడే వచ్చేసింది వైరాగ్యం. తపోవన్ మహారాజ్
వీళ్ళందరూ కూడా మహానుభావులు ఎలా అయ్యారు? శివానంద మహానుభావుడు ఎలా అయ్యాడు? దయానంద మహానుభావుడు ఎలా అయ్యాడు? వీళ్ళందరికీ కూడా చిన్నతనంలోనే వచ్చేసింది వైరాగ్యము. ఎప్పుడైతే ట్రూత్ తెలుసుకున్నారో అప్పుడు అంతే. ఆయన పేరు మర్చిపోయాను నేను, బ్రహ్మానందనో ఎవరో ఉన్నారు మాకు దయానంద ఆశ్రమంలో, యంగ్ స్వామి, ఏకదం యంగ్. సో వాళ్ళ అమ్మ కూడా ఆయన ప్రవచనాలు వినడానికి ఋషికేశ్కి వచ్చేవారు అన్నమాట. వస్తే ఆయన మా ప్రవచనం అంతా అయిపోయాక సాయంత్రం వాళ్ళ అమ్మని తీసుకొని మంచిగా గంగ ఒడ్డునాటు ఇటు మొత్తం తిరుగుతుండేవాడు. వాళ్ళ అమ్మతోటి మేము మాట్లాడినప్పుడు ఎంతో మేము సంతోషపడంట, ఎంత అదృష్టం అండి మీకు, ఎంత ఇలాంటి కొడుకు పుట్టాడు అని చెప్పంటే, ఆవిడకి ఎక్కడో మనసులో కూడా నాకు కొడుకు పెళ్లి చెయ్యాలి, మన వాళ్ళు ఉంటే బాగుండని ఉన్నట్టుందేమో తెలియదు మరి. కొద్దిగా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మేమందరం ఆవిడ ఎంత అదృష్టవంతురాలు, ఎలాంటి మహానుభావుడైన కొడుకుని కన్నది అని మేము అనుకుంటున్నాం. యంగ్ ఏజ్ 25-30 years. ఎందుకంటే దయానంద ఆశ్రమం వాళ్ళు ఓ పట్టాన సన్యాసం ఇయ్యరు. నాకు సన్యాసం ఇక దుస్తులు కూడా అవసరమా అన్న టైంలో సన్యాసం ఇస్తారు వాళ్ళు. మోడీ గారికి దుస్తులు ఇవ్వాల. మన నిజం చెప్పాలంటే మోడీ గారు సన్యాసం కంటే కూడా ఎక్కువ ఆయన, కానీ ఆయనకు దుస్తులు ఇవ్వాల. వాళ్ళు అంత రిజిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అలాంటిది అతను 25-30 years లోపలే ఆయన సన్యాసం వచ్చింది అంటే ఎంత గొప్ప ఆలోచించండి. సో అది తల్లికి ఉంది, అది ఏదో కొడుకుకు పెళ్లి చేసి ఉండాల్సింది, కొడుకు అందరిలాగా కాపురం చేయాల్సిందని. కానీ కోడలు తీసుకెళ్లి హనీమూన్ కి తీసుకెళ్లి చంపేస్తే ఏమయ్యేది? కోడలు ఏమన్నా కేసులు పెట్టి లైఫ్ అంతా 495, 498 కేసులు ఏవో పెట్టి చంపితే ఏమయ్యేది? ఇవన్నీ ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే మంచి మార్గంలో వెళ్ళారు ఆయన. ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు లేకపోతే ఏదైనా ఒక క్లాసు కంప్లీట్ అయ్యేది ఉంటే వివేక చూడమని స్టార్ట్ చేస్తారా సార్? వివేక చూడమని ఉంది, మన లిస్ట్ లో ఉంది. కాకపోతే ముందు మనకి ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో ఇది ఆదిత్య హృదయము ఉంది కదా, సో అది కంప్లీట్, అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది అయిన తర్వాతే ఏదన్నా పెట్టుకుంటా. వివేక చూడమని ఉంది, మన లిస్ట్ లో ఉంది 100% ఉంది, తప్పకుండా చెప్పుకుంటాం అది. కానీ ఆదిత్య హృదయం అయిన తర్వాత ఆదిత్య హృదయం చెప్పండి సార్. ఆదిత్య హృదయం అది నాకు చాలా ఫేవరెట్. మీకు చెప్తాను ఎందుకు ఫేవరెటో చెప్తాను. అంటే పరబ్రహ్మని ఎలా ప్రత్యక్షంగా ఎంత ఈజీగా చూడొచ్చు అనేది ఆదిత్య హృదయంలో మనం తెలుసుకుంటాము. అది అయ్యాక తప్పకుండా వివేక చూడమని 100% స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ముందు మనకు నిర్వాణ దశకము 2 శ్లోకాలకే 6 వారాలు అయిపోయింది. నాకు అర్థం కావట్లేదు, నేను శ్లోకా చెప్తున్నానా లేకపోతే మీరు నన్ను వెళ్ళనీయట్లేదా ముందుకే అర్థం కావడంలా. వారానికి 2-3 శ్లోకాలు చెప్పేస్తే 3 వారాల్లో అయిపోతుంది. సో మీరు అట్లా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే టకటక అయిపోతాయి. ఒకటే 30 చెప్పుకోవచ్చు. సంవత్సరానికి 30 గొప్ప ప్రవచనాలు కంప్లీట్ చేసుకోవచ్చు మీరు ఫాస్ట్ గా చెప్పనిస్తే, వందే భారత్ స్పీడ్ లో వెళ్ళనిస్తే. జై శ్రీకృష్ణ. జోగ్గా అంటున్నాను, స్లోగానే వెళ్దాం. అప్పుడు మాకు అర్థం కాదు సార్, మీరు స్పీడ్ గా వెళ్ళిపోతే. సీనియర్ సిటిజన్ సార్, ఆ స్పీడ్ లో పోతే కాళ్ళు చేతులు విరుగుతాయి అంతే సార్, ఇంకేం అవుతుంది. జోగ్గా అంటున్నాను. ఓకే, ఓకేనా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? చాలా కాలంగా మనం ఇది దాన్ని ఏమంటారు, దక్షిణామూర్తి కూడా చాలా కాలంగా అడుగుతున్నాం సార్, అది కూడా మీరు అనుకున్నాము. కానీ దక్షిణామూర్తి జ్ఞానతత్వమే కానీ ఇంక ఇప్పుడు మనకు ప్రస్తుతానికి 3-4 లైన్లో ఉన్నాయి. అవి అయ్యాక తప్పకుండా చెప్తున్నాం. ఎందుకంటే ఈ లోపల భగవద్గీత ఒక్కటే మనకు అవుతుంది. బహుశా ఒక 2 నెలల్లో అయిపోవచ్చు. భగవద్గీత 2-3 నెలల్లో అయిపోతుంది. నిర్వాణ దశకం అంత లోపల తెలియదు. చూద్దాం. we will do. భజగోవిందం ఇంకొక 3 వారాల్లో అయిపోతుంది కదా సార్. భజగోవిందం సింపుల్, అది మీరే చెప్పేస్తారు. అది ఇప్పటి నుంచి నేను శ్లోకం చదువుతాను, మీరు జవాబు చెప్పేసేయండి, అయిపోతుంది. ఇంకా చాలా సింపుల్. 9 శ్లోకాలే మెయిన్ భజగోవిందంలో. ఓకే, ఆ 9 శ్లోకాల యొక్క రిపిటేషన్ ఏదైతే ఉందో అది మిగిలిన 21 శ్లోకాలలో ఉంటుంది. మీకు 21-22 శ్లోకాలలో ఆ రిపిటేషన్ ఎక్కువ ఉంటుంది. బాగుంది సార్, 12 శ్లోకాల వరకు బాగుంది సార్. అంటే 9 శ్లోకాలలో అయిపోయింది మొత్తం స్టోరీ, చెప్పదలుచుకున్నది అంతా చెప్పేశారు ఆయన. ఇక అక్కడి నుంచి ఎక్కువగా రిపిటేషన్ ఏ ఉన్నాయి, కాబట్టి మనకు ఫాస్ట్ గానే అయిపోయే అవకాశం ఉందనుకుంటున్నాను నేను. చూద్దాం. ఓకే, మనకు అర్థమవడం ముఖ్యం అనుకోండి. ఏదైనా కూడా జ్ఞాన మార్గంలో అర్థమైతే అన్ని అవే. నేను చెప్పే కదా, మాకు తత్వ విధానంద గారు ఒకసారి చెప్తారనమాట. వాళ్ళ గురువు గారి ఎవరో స్పీచ్ చెప్పడానికి వచ్చారట. రాగానే ఏ టాపిక్ చెప్తారు మీరు అన్నట్ట. అంటే మీరు ఏ టాపిక్ అనౌన్స్ చేస్తే ఆ టాపిక్, అంటే ఇంకా మేము ఏది అనౌన్స్ చేయండి, ఏదన్నా అనౌన్స్ చేయండి, మీరు ఏది అనౌన్స్ చేసినా నేను చెప్పేది ఒకటే చెప్పారు అని చెప్పి దయానంద వీరి గురువు అన్నమాట. దయానంద సరస్వతి వీరి గురువు, తత్వ విధానంద గారి గురువు. ఆయన అన్నట్టు మీరు ఏదైనా చెప్పండి, నేను చెప్పేది ఒకటే
అట్లాగా జై శ్రీకృష్ణ. నాకు చాలా ఇష్టమైన టాపిక్ అన్నమాట. మనం ఎన్ని రకాలుగా అడిగినా ఆయన చెప్పే తత్వబోధ మాత్రమేనంటారు. అంతే, కరెక్ట్ కరెక్ట్. అది ఎందుకంటే ఎన్ని అల్టిమేట్లీ ఉన్న ట్రూత్ ఒకటే, అల్టిమేట్లీ ట్రూత్ ఒకటే కదా. అదే ఎటు యాక్చువల్ పోయినా గా మళ్ళీ అక్కడ దాకా తీసుకొచ్చి అటు అలాగే ముందుకు అనిపిస్తుంది పోతుంది. సార్. మీ ప్రవచనాలు కూడా అలాగే అనిపిస్తాయి సార్. ఓన్లీ హెడ్డింగ్ మారుతుంది అంతే, అంతే కంటెంట్ అంతే, ఒకటే. కంటెంట్ ఒకటే ఉంటుంది. అన్ని ప్రవచనాలు అంతే, ఒక్కటి కూడా మారదు. ఈ మాట సార్ ఎప్పుడో చెప్పారు, పేజీ అట్ట మారుతుంది కానీ లోపల అంతా ఒకటే ఉంటుందని. కరెక్ట్. అందుకని ఎవరికి కష్టం ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, అన్ని ప్రవచనాలు మనకు తీసుకున్నట్టయితే అన్ని ఒకే లైన్ లో వెళ్తూ ఉంటాయి. ఈవెన్ కొత్తగా స్టార్ట్ చేసేవి కూడా ఇదే లైన్స్ లో వెళ్తూ ఉంటాయి. అప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలని మరింత దృఢపరిచేవే ఉంటాయి. అంతే. జై శ్రీకృష్ణ. ఇంకెవరికేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాము. మళ్ళీ రేపు రాత్రి భగవద్గీత లోపల మరింత గొప్ప జ్ఞానము, జ్ఞానేశ్వరిలోంచి మరిన్ని ఉదాహరణలు తెలుసుకుంటూ, జ్ఞానేశ్వరి బుక్ కొనుక్కునే వాళ్ళు నేను పెట్టింది ఏదైతే ఉందో ఆ బుక్ ని తప్పకుండా కొనుక్కోండి. ఎంతమంది కొన్నారండి ఆ జై బుక్? శ్రీకృష్ణ సార్. తెలుగుది నాకు దొరకలేదు సార్, తెలుగుది. అయ్యో, తెలుగు దొరకలేదా? ఇంగ్లీష్ ది గీతా నేను గ్రూప్ లో ప్రెస్ లో పెట్టాను ఆల్రెడీ. అది ఇంగ్లీష్ ది నాకు గ్రూప్ లో పెట్టాను, ఇంగ్లీష్ ది చూసుకోండి పోనీ. ఇంకోసారి పెట్టాను సార్. అది ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్. అయ్యో అవునా, నేను పెడతాను, అవును సార్. తప్పకుండా పెడతాను. ఇంగ్లీష్ బుక్ నేను పెట్టాను గ్రూప్ లోపల, చాలా బాగుంది. ఇంగ్లీష్ బుక్ కూడా చాలా బాగుంది. ఎగ్జాంపుల్సే కదా ఆయన. ఒక్క విషయం మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, జ్ఞానేశ్వరి ఎలా ఉంటుందంటే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 శ్లోకాలు కావు అవి, ఎగ్జాంపుల్స్. సో కాబట్టి ఏమవుతుందంటే ఇంగ్లీష్ లో చదివినా మీకు కష్టం అనిపించదు. ఇందులో ఇంగ్లీష్ కొద్దిగా ఎవరైనా వీక్ ఉన్నా కూడా ఏం పెద్ద కష్టం కాదు. దాన్ని చదివితే ఆ ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది. తర్వాత ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్ చదవండి. రెండు సో అట్లాగా పెట్టండి సార్. ఇంగ్లీష్ బుక్ నేను ఇంగ్లీష్ పెడతాను, తప్పకుండా ఇంగ్లీష్ బుక్ ఇంగ్లీష్ తప్పకుండా ఇంగ్లీష్ చదవండి. తెలుగు పెట్టదు. ఇంగ్లీష్ అయితే మా అమ్మాయి కూడా యూజ్ ఉంటుంది. షూర్ షూర్, తప్పకుండా పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఇంకెవరైనా సార్. తెలుగు బుక్ ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే దొరుకుతుందేమో చూడండి. దొరికితే తెలుగు అప్పుడు దొరకలేదు సార్, నేను ట్రై చేశాను సార్. గీతా ప్రెస్ లో అయ్యో, హిందీదే ఉంది సార్. గీతా ప్రెస్ లో గీతా ప్రెస్ లో కాదు, నేను పంపించాను మీకు, పబ్లిషర్ నేమ్ తో పంపించాను. అది గీతా ప్రెస్ కాదు నేను అంటున్నది. జ్ఞానేశ్వరి నేను ఒక బుక్ పెట్టాను, దాన్ని చూడండి, అదే కొనుక్కోండి. ఎందుకంటే చాలా సింపుల్ వెర్షన్ లో చాలా బాగుంది. వాళ్ళు ఇంకోసారి పెట్టారా సార్? ఇంకోసారి పెడతాను. పెట్టారు. అలాగే రేపు ప్రవచనం అవగానే పెడతాను. అందరూ చక్కగా అలవాటు చేసుకోండి, మంచి అభ్యాసం చేసుకోండి. రేపు భగవద్గీత కాబట్టి మరిన్ని ఉదాహరణలు. స్టక్ అయిపోయింది సార్. వినపడట్లేదు సార్. అది మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో రేపు మరిన్ని ఉదాహరణలు తెలుసుకుని భగవద్గీతని మనము పూర్తి చేసుకుందాం. ఓకేనా? సో 15వ అధ్యాయంలో మరిన్ని 2-3 శ్లోకాలు చెప్పుకుందాము. సో అందరూ సిద్ధంగా రండి. వీలైనంత వరకు ప్రతి ప్రవచనాన్ని వీలైనన్ని సార్లు వినండి. దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? అందరి లోపల భగవంతుడు ఆలోచన సృష్టించాలని, ఆలోచన ద్వారా మనము తర్వాత స్థాయికి వెళ్తామని, శ్రవణ మనన నిధిధ్యాసనాలు మనకు ముఖ్యమన్న విషయాన్ని తెలుసుకుంటామని, వీలైనంత సాధన చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీ శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.